హల్లెలూయా. అందరు బాగున్నారా? అందరు బాగున్నారక్క? అందరు బాగున్నారా? నా యేసయ్య సీయోనులో నుంచి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. నా దేవుడు మీ అందరికీ కృపాక్షేమాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు వాక్యాన్ని నా హృదయంలో ఉంచారు. ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యం చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఈరోజు అద్భుతమైన మాటలతో ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఏ ఒక్కరూ అనాలోచితంగాను అయోగ్యంగా ప్రభు యొక్క సన్నిధిలో దయచేసి నడిపించబడద్దు. కనుక భయభక్తులతో దేవుని సన్నిధికి వచ్చాం కనుక దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యము మన సరైన త్రోవలో నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనల్ని ఆశీర్వాదానికి కారణభూతులుగా చేస్తుంది. కనుక వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈరోజు మనం దేని గురించి చెప్పుకొని పోతున్నాము అని అంటే, నేను చేస్తున్నది నిజమైన భక్తేనా? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకు అనిపించిందా? నేను చేస్తున్నది నిజమైన భక్తేనా? ఇది మన అంశం పేరు. నేను చేస్తున్నది అసలు నిజంగా భక్తేనా? ఎంతవరకు నేను భక్తి చేస్తున్నాను? భక్తి అనే మాటకి వచ్చేసరికి ఏం చెప్తారు మీరైతే? భక్తి అంటే ఏంది? పెద్దవాళ్ళు చెప్తారు. ఆగండి మీరు. ఇప్పుడు ఫిలిప్ భాయ్ గారు చెప్తారు, దేవన్నలు చెప్తారు. చెప్పండి, భక్తి అంటే చెప్పండి. పెద్దవాళ్ళు మీరే కదా మందిరానికి, చెప్పండి. సరే, మీరు చెప్పండి. ఓహో, విశ్వాసం ఉంచడం. ఓకే. తర్వాత దేవుణ్ణి పూజించడం, కొనియాడడం భక్తి అంటే. ఆరాధించడం. ఓకే. ఇవన్నీ భక్తికి నిదర్శనంగానే కనబడుతున్నాయి. భక్తి అనే త్రోవలోనికే వస్తున్నాయి. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క భక్తి ఉంటుంది. మానవుడిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కొన్ని భక్తి అనేది ఉంటుంది. ఏ భక్తి? మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, దైవభక్తి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భక్తులతో ఏమండి మానవుడు ఎన్నో భక్తి విధానాల్లో నడిపించబడుతూ ఉంటాడు. అయితే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాం. చెప్పండి. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా దేశం నేను ప్రేమిస్తూ ఉన్నాను అని అంటే, దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నారు అని అంటే దేశాన్ని ఏం చేస్తున్నట్టు అని అంటే భక్తి చేస్తూ ఉన్నారు. భక్తి అనే ఈ పదం దగ్గరికి వచ్చేసరికి, ఈ భక్తి అనే మార్గం దగ్గరికి మనం వచ్చేసరికి రకరకాలుగా చేస్తూ ఉంటాం. భక్తి అనేది ఏమండి రకరకాలుగా చేస్తూ ఉంటారు. శుక్రవారం అయితే భక్తి, ఆదివారం అయితే భక్తి, గురువారం అయితే భక్తి, సోమవారం అయితే భక్తి, ఇలాగా ఎంతోమంది రకరకాలుగా భక్తి చేస్తూ ఉంటారు. భక్తి అనే దానికి ఎన్నో ఆచారాలు చేస్తూ భక్తి అనేది ఎన్నో మార్గాల్లో నడిపించబడుతూ ఉంటారు. కొంతమంది భక్తి చేయాలి అని అంటే 40 రోజులతో కూడిన భక్తి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది భక్తి చేయాలి అని అంటే 120 రోజులతో భక్తి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది భక్తి చేయాలి అనుకుంటే శుక్రవారం రోజున భక్తి చేస్తూ ఉంటారు. అంతేనా? భక్తి అనేది రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా, వారికి తోచినట్లుగా రకరకాలుగా భక్తి చేస్తూ ఉంటారు కదా. అయితే మన నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఎలా భక్తి చేస్తూ ఉన్నాం? నిజంగానే మనం భక్తులుగా దేవుని సన్నిధిలో నడిపించబడగలుగుతున్నామా? నిజమైన భక్తితో మనం చేయగలుగుతున్నామా? మనం చేస్తున్న భక్తి సంపూర్తిగా మార్చబడిందా? ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళబోయేటప్పుడు ఒక భక్తి పరులుగా ఇక్కడి నుంచి మనం అందరం వెళ్ళుదుము గాక. ఆమేన్. ఎలా వెళ్ళాలి? ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు భక్తి పరులుగా నా యేసయ్య మిమ్మల్ని అందరినీ మార్చును గాక. కాబట్టి భక్తి అనే పదానికి వచ్చేసరికి నేను అనుకుంటుంది ఏంటంటే, భక్తి ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో
వారందరూ కూడా భక్తి చేయడానికి కారకులు అవుతారు. భక్తి చేయాలి అని అంటే ముందు ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవడైతే ప్రేమిస్తారో వారు ఏం చేస్తారు? భక్తి చేస్తారు. నా తల్లిని నేను భక్తి చేస్తున్నాను అని అంటే, భక్తి నీ తల్లికి నువ్వు చేయాలి అంటే ముందు నీ తల్లిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తే నువ్వు భక్తి చేయడం ప్రారంభిస్తావు. నీ దేశాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు భక్తి చేయడం ప్రారంభిస్తావు. అలాగనే మన యేసు ప్రభువుల దగ్గరికి వచ్చేసరికి యేసయ్యని ఎవరైతే ప్రేమిస్తారో వారందరూ కూడా దేవుని ప్రేమించడానికి కారకులు అవుతారు. ఆమేన్. కాబట్టి ఈ భక్తి మార్గంలో మనం ఆరాధిస్తున్న దేవుడు మనలందరినీ నడిపించునుగాక. ఎలాంటి భక్తి చేయాలి అని అంటే బైబిల్లో మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్న పత్రిక ఇది. 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుతారు. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఎలాంటి భక్తి చేయాలి అని దైవజనుడు రాస్తూ ఉన్నారు ఇక్కడ అని అంటే, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకముగా మార్చబడుతుంది. మనం ఎలాంటి భక్తి చేయాలి అని అంటే, సంతృష్టి అయిన సహితమైన దైవభక్తి కలిగిన వారుగా మనం నడిపించబడాలి. అంటే సంపూర్ణమైన భక్తి చేయాలి. భక్తిలో అరాకొరా చేయకూడదు. మన భక్తి ఎలా ఉండాలి అని అంటే, అది సంపూర్ణంగా మార్చబడాలి. మనం చేస్తున్న భక్తి దేవుని మెప్పించేదిగా ఉండాలి, కానీ మనుషులు మెప్పించడానికి మనం భక్తి చేయకూడదు. మనం చేస్తున్న ఈ భక్తి మార్గంలో ఎవరినో మెప్పించాలనో, ఎవరి దగ్గర ఘనత పొందాలనో, లేకపోతే ఎవరినో కోరుకోవాలనో అని భక్తి చేయకూడదు. కానీ భక్తి ఎందుకు చేయాలయ్యా అంటే, అది దైవికమైన భక్తితో కూడిన దేవుని ఎప్పుడైతే నువ్వు భక్తి చేస్తావో, ఈ భక్తి ఏం చేస్తుందంట? గొప్ప లాభాన్ని నీకు సమకూర్చేటట్లుగా చేస్తుంది అంటాడు కదా దైవజనుడు అక్కడ. సంతృష్టి సహితమైన అంటే సంపూర్ణమైన భక్తి నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఏమండి, పరిపూర్ణమైన భక్తి. నీ భక్తిలో అరాకొరగా ఉండకూడదు, ఏదో కొద్దిగా ఉండకూడదు, లేకపోతే ఒక 40 రోజులు చేసి భక్తిగా నీవు ఎప్పుడూ కూడా చేయకూడదు. ఆచారంతో కూడిన భక్తి చేయకూడదు. వాక్యం అంటుంది, సంతృష్టి సహితమైన దైవ భక్తి నీకేం చేస్తుందో తెలుసా? గొప్ప లాభాన్ని సమకూర్చి పెట్టేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేయబోతున్నాడు దేవుడు? గొప్ప లాభాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఏదైతే నువ్వు పోగొట్టుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో నువ్వు అనుభవించలేకపోతున్నావో, అది నీ జీవితంలో కలగాలి అని అంటే సంతృష్టి సహితమైన భక్తిని మనం చేసేవారిగా మారుదుము గాక. అలాంటి భక్తి మనం చేసినప్పుడు అనేకమైన లాభాలను ప్రభు మనకు చేకూరుస్తారని, అనేకమైన ఆశీర్వాదాలని ప్రభు మనకు తెచ్చిపెడతారని వాక్యం అంటుంది. అయితే ఓ మంచి భక్తి కలిగిన వాడిగా, ఓ మంచి భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నడిపించబడగలుగుతావో, దేవుని యొక్క వాక్యం అంటుంది, భక్తి చేసే వారందరికీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సంతృష్టి సహితమైన లాభాన్ని దేవుడు తెచ్చిపెడతాడు. ఆమేన్. ఎప్పుడైనా నువ్వు చేసిన భక్తిని బట్టి, నువ్వు చేస్తున్న ఈ భక్తి ఎప్పుడైనా నీకు లాభాన్ని తెచ్చిపెట్టిందే, ఎప్పుడైనా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలగజేసిందని ఎప్పుడైనా ఆలోచించావా? వింటున్నారా? నేను చేస్తున్న భక్తి నాకు లాభాన్ని తెచ్చిపెట్టిందయ్యా, నేను చేస్తున్న భక్తి నా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలకు కారణమైంది అని ఏ రోజైనా నీ జీవితంలో అలాగ భావించగలిగామా? సరే ఆలోచించండి. వాక్యం అంటుంది, సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. గొప్ప లాభాలు మనం పొందాలి అని అంటే, ప్రతి దాంట్లో విజయాన్ని నువ్వు చూడాలి అని అంటే, ప్రతి దాంట్లో అద్భుతమైన మార్గాల్లో నువ్వు వెళ్ళాలి అని అంటే మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? భక్తి. ఇది ఎలాంటి భక్తి? సంతృష్టి సహితమైన భక్తి, పరిపూర్ణమైన భక్తి. నీ భక్తి అరాకొరాగానో, లేకపోతే 40 రోజులుగానో, లేకపోతే వారానికి ఒకసారి చేసే భక్తిగానో ఇలాంటి వారిగా మనం ఉండకూడదు. కానీ మన భక్తి ఎలా ఉండాలి అంటే సంతృష్టి సహితమైన భక్తి గలవారిగా మనం నడిపించబడదుము గాక. ఆమేన్. ఇలాంటి భక్తి చేస్తే ఏం చేస్తాడు దేవుడు? గొప్ప
లాభ సాధకాలని ప్రభు మనకు కలుగజేస్తాడు కదా. ఏంటి ఆ లాభం అని బైబిల్లో మనం చూడగలిగితే, ఎలాంటి గొప్ప లాభం మనకు కలగబోతుంది? అయ్యా, నేను సంతృష్టి సహితమైన భక్తిని నేను చేస్తే, నిజమైన భక్తిని నేను చేస్తే, ఏదో మనుషులు మెప్పించాలనో, లేకపోతే పాస్టర్ గారిని మెప్పించాలనో, లేకపోతే ఇరుగు పొరుగు వారిని మెప్పించాలనో ఈ భక్తి చేయకూడదు. దేవుని మెప్పించేటట్లుగా, దేవునికి అద్భుతమైన ఆశీర్వాదాన్ని కలగచేసే ఆ భక్తి నువ్వు చేయగలిగితే ఎలాంటి ఆరోగ్యాన్ని, ఎలాంటి కృపను ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు అని బైబిల్లో మనం చూడగలిగితే 37వ కీర్తన 28వ వాక్యాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. చదువుతార మాటను. ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికి కాపాడబడుదురు. చాలండి. సంతృష్టి సహితమైన భక్తి ఏ వ్యక్తి అయితే చేస్తాడో, సంతృప్తి సహితమైన భక్తిని ఏ వ్యక్తి అయితే దైవభక్తి కలిగి నడిపించబడతారో వాళ్ళకి గొప్ప లాభ సాధకాన్ని దేవుడు కలగజేస్తాడు. ఏంటి ఆ గొప్ప లాభం అని అంటే, ఆయన తన భక్తులను విడువడు. చెప్పండి ఏంది ఆ లాభం? ఆయన ఎవరైతే భక్తి చేస్తున్నారో, దైవ భక్తిలో ఏ వ్యక్తి అయితే నడిపించబడుతున్నారో వారిని దేవుడు ఎప్పుడు ఎన్నటెన్నటికి విడిచిపెట్టడు. ఎవరిని ఆయన విడిచిపెట్టడు? ఎవరైతే దైవ భక్తి చేస్తూ ఉంటారో, ఎవరైతే భక్తి మార్గాల్లో నడిపించబడుతూ ఉంటారో, సంపూర్ణమైన భక్తి ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. మనుషులైతే విడిచిపెడతారు, మనుషులైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనుషులకు కానీ మనం భక్తి చేసామనుకోండి, కొంతమంది మనుషులకు కూడా భక్తి చేసే వాళ్ళు ఉంటారు. మనుషులకి భక్తి చేసి, మనుషుల దగ్గర భజన చేస్తూ, మనుషుల్ని మెప్పిస్తూ, ఏదో వాళ్ళకి ఈయన ఆయన దేవుడైనట్లు, ఈయన ఏదో ఆయనకి పూజారి అయినట్లుగా, ఆయనకి పెద్ద భక్తుడైనట్లుగా వారితోనే నడిపించబడతారు. అయితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, మనల్ని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దైవ భక్తితో నడిపించబడితే నీకు కలిగే గొప్ప భాగ్యం ఏంటయ్యా అంటే, ఆయన ఎన్నడూ తన భక్తులను విడిచిపెట్టాడు. ఆమె మనుషులైతే మనల్ని విడిచిపెడతారు. ఏమండి, మనం కట్టుకున్న భర్త మనల్ని విడిచిపెడతారు, కడుపును పుట్టిన బిడ్డలు విడిచిపెడతారు, అయిపోయిన వాళ్ళు, రక్త సంబంధికులు, ఇలా చెప్పుకుంటూ పోతే మన ముఖం తెలిసిన వాళ్ళు, ముఖం తెలియని వాళ్ళు, ఎంతోమంది పరిచయం ఉన్న వాళ్ళు, స్నేహితులు, అయిపోయిన వారు, ఇలాగే ఎంతోమంది మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారే. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నువ్వు నిజమైన భక్తి చేస్తే ఈ లోకంలో నిన్ను విడిచిపెట్టడు. నువ్వు మరణించిన తరువాత ఆయన రాజ్యముతో, ఆయనతో పాటు నిన్ను ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. కొడదాం చప్పట్లు గట్టిగా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్నటికీ ఆయన ఏం చేయడు? ఆయన భక్తుల్ని విడిచిపెట్టడు. నువ్వు నిజమైన భక్తి చేస్తే, ఆయన భక్తి మార్గంలో నువ్వు నడిపించబడగలిగితే ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మన వాళ్ళు ఏం చెప్తారు? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడయ్యా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు విడవకుండా ఉండుంటే నాకు ఎందుకు ఇలాంటి అనారోగ్యం వచ్చేది, దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఉండుంటే ఎందుకు ఈ సమస్యలు కలుగుతాయి, దేవుడు విడిచిపెట్టాడు కాబట్టే కదా నాకు ఇన్ని శోధనలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే, అమ్మా తల్లి, దేవుడు నిన్ను విడిచిపెట్టాడంటే నువ్వు సంతృష్టి సహితమైన దైవ భక్తి నువ్వు చేయట్లేదని అర్థం. సంతృష్టి సహితమైన భక్తి నువ్వు చేస్తే దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. నీ భక్తిలో ఎక్కడో లోపం అయిపోయింది, ఎక్కడో నువ్వు భక్తి చేయట్లేదు. ఏదో ఆదివారం భక్తి చేయాలి ఏమండి, లేకపోతే శనివారమో లేకపోతే బుధవారమో లేదో ప్రార్థన కుడుకులు ఉన్నప్పుడు చేస్తే భక్తి సరిపోతుందా? వాక్యం ఏమంటుంది? సంతృష్టి సహితమైన దైవ భక్తి నీకు గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదు అని అంటే, నువ్వు గొప్ప లాభం తెచ్చేటట్లుగా నువ్వు మారాలి అని అంటే భక్తిలో నేను నడిపించబడాలి. ఆమె అంతటి భక్తి మార్గంలో మనం ఎప్పుడైతే నడిపించబడతామో దేవుడు ఎన్నడూ మనల్ని ఏం చేయడు? చెప్పండి, ఎవరిని విడిచిపెడతాడు? ఆయన ఎవరైతే భక్తి చేయకుండా ఉంటారో వాళ్ళని దేవుడు విడిచిపెడతాడు. అయితే నేను ఎప్పుడైతే సంతృష్టి సహితమైన దైవ భక్తిని ఎప్పుడైతే మనం చేయడం ప్రారంభిస్తామో అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ఏం చేస్తాడు? ఎన్నడూ విడిచిపెట్టకుండా ఆయన యుగ యుగాలు
మనతోనే ఉండి ఆయనతో పాటు మనం కూడా ఉండేటట్లుగా దేవుడు మార్చునుగాక. అయితే భక్తుడు అంటారు, యేసయ్యా దేవా, ఈ లోకంలో ఎక్కడ చూసినా భక్తి కలిగిన వారు ఎవరు లేరయ్యా. ఎందుకయ్యా అంటే భక్తిలో సన్నగిల్లిపోయారు, భక్తిలో నిరసిల్లిపోయారు. భక్తిలో ప్రారంభంలో అద్భుతమైన భక్తి చేశాం. యేసు ప్రభు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో ఆదివారపు ఆరాధన ఎన్ని గంటలకి? 10 గంటల కంటే 9:30 మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో నడిపించబడుతూ దేవుని ఆరాధన చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు? ప్రారంభ దినాల్లో. అయితే రాను ఏమైపోయిందయ్యా ఈ భక్తి అని అంటే ఏమైపోయింది? సన్నగిల్లిపోయింది. భక్తి ఎట్టబోయిందో తెలియదు, భక్తి ఎక్కడుందో తెలియదు, భక్తి ఏం చేస్తుందో తెలియదు. నా దేవుని ప్రియులారా, నువ్వు భక్తిలో ఎప్పుడు కూడా సంతృష్టి కలిగిన వ్యక్తిగానే నడిపించబడాలి. ఆమేన్. నీ భక్తి సంపూర్ణంగానే మార్చబడాలే కానీ భక్తిలో నానాటికి సన్నగిల్లిపోయి దేవుడి నిన్ను చూసినప్పుడు అయ్యా ఫలాని వ్యక్తి అయ్యా అద్భుతమైన భక్తి చేయాలండి, అద్భుతమైన భక్తి చేసే వ్యక్తి ఈరోజు ఏంటంటే అన్నిటిని విడిచిపెట్టి భక్తి వద్దు ఏమి వద్దని దేవుని వదిలేసి వెళ్ళిపోయిందని అంటే కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు ఆమెను విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు అని అంటే ఆమె భక్తి చేయట్లేదు, భక్తి మార్గాల్లో నడిపించబడట్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి దృష్టిలో భక్తి చేయడం ప్రారంభిస్తావో మనుషులందరూ విడిచిపెట్టినా దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. ఆ భూమి మీద ఎవరు లేరంట? భక్తులు లేకపోయేది అని 12వ కీర్తన 11వ వాక్యం చూడండి. 12వ కీర్తన 11వ వాక్యం చదవండి. 12వ కీర్తన 1వ వాక్యం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో నడకుండా గతించిపోయిరి. ఏమంటున్నాడు అక్కడ? అయ్యా భూమి మీద ఎవరు కూడా భక్తులు లేరయ్యా. ఎందుకు లేరయ్యా అని అంటే భక్తిలో సన్నగిల్లిపోయారు. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడు మరిది కొద్ది దినాల్లో రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ ఎప్పుడు రాబోతుందో తెలియదు. కన్నురెప్పపాటులో జరగబోయే ఆ రాకడలో నీవు నేను ఎత్తబడాలి అని అంటే, ఆ ప్రత్యక్షతలో మనం బయలుపరచబడాలి అని అంటే, ఆ ప్రత్యక్షతలో మనం కూడా ఆయనతో పాటు వెళ్ళాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? భక్తి కలిగిన వారిగా మనం నడిపించబడాలి. ఎప్పుడైతే నీవు భక్తిలో ఉంటావో ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. ప్రభువా నన్ను ఎందుకయ్యా విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో భక్తి లేదు. ఒకవేళ నీలో భక్తి ఉంటే ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన నిన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి అది కారణం అవుతుంది. ఈ భక్తి నువ్వు చేయగలుగుతున్నావా? ఇలాంటి భక్తి మార్గాల్లో మనం నడిపించబడగలుగుతున్నావా? భూమి మీద చూశాడంట భక్తుడు, ఎవరు భక్తులే లేరంటండి. దావీదు అంటున్నారు, అయ్యా భక్తులు ఎవరు లేకుండా పోయారయ్యా. ఎవరైనా భక్తులు కనబడతారేమో, ఈ మనిషి భక్తిగా ఉందేమో అని అనుకుంటే ఎవరు నాకు భక్తులుగా కనబడట్లేదే. ఎందుకయ్యా భక్తిలో ఇంత సన్నగిలిపోయారు? ఎందుకని భక్తిలో మనం ఇంత దిగజారిపోతూ ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. వాక్యం ఏమంటుందో తెలుసా? భక్తిని సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అంటాడు. దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి మనం? దేన్ని సంపాదించుకోవడానికి? భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఎంతవరకు నువ్వు ప్రయాసపడగలుగుతున్నావు? ఏంటి భక్తిని నేను సంపాదించుకోగలుగుతున్నానా? భక్తిని నేను చేయగలుగుతున్నానా? నిజమైన భక్తి మార్గంలో నేను నడిపించబడగలుగుతున్నానా? భక్తిని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలో తెలుసండి? ప్రయాసపడేవారిగా మనం ఉండాలి, ప్రయాసపడాలి. అదే నేను చెప్పానుగా, 4 రోజులు చేసే భక్తి, 40 రోజులు చేసే భక్తి, చెప్పులు లేకుండా తిరిగే భక్తి కాదు. ఏంటి మన క్రైస్తవులు కూడా చాలామంది ఏం చేస్తుంటారు? మాంసం తినకూడదు. ఎన్ని రోజులు? 40 రోజులు మాంసం తినకుండా ఉంటే ఇదే భక్తి? చెప్పులు వేసుకోకుండా తిరగతా ఉండాలి, అదే భక్తి? ఏమండి ఇది కాదు యేసయ్య కోరుకున్న భక్తి. నువ్వు చేస్తున్న భక్తి కొరకు దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. నువ్వు చేస్తున్న భక్తిని ఎన్నడూ విడిచిపెట్టకుండా. ఒక వస్తువును మనం సంపాదించుకున్నాం అనుకోండి, దాన్ని పోగొట్టుకోవడానికి ఆశపడతామా? చెప్పండమ్మా, ఆశపడతామా?
ఒకవేళ పోయింది అంటే దాని గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తాం. అయ్యో ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కదా అండి, ఎంతో కష్టపడి సంపాదించుకున్నానే ఈ 500 రూపాయలు వచ్చింది అని ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు అది ఎక్కడైనా పడిపోయింది అనుకో, ఏమండి, ఎక్కడైనా దారి పోసుకున్నాం అనుకో, ఇప్పుడు ఎట్లా ఉంటుంది మనసు అంతా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఎండనక వాననక ఇంత కష్టపడితే ఇంత శ్రమ పడితే 500 వస్తే ఈ 500 పోతే ఎట్లుంటుందండి మనసుకు? సంతోషంగా ఉంటుందా? పోతే పోయింది అని అనుకుంటావా? పోతే పోయింది అనుకున్నా సరే ఎక్కడో మనసులో నొప్పిస్తూ ఉంటుందండి. అయ్యా పోగొట్టుకున్నానే, అట్లా పోగొట్టుకోవడం కడితే అసలు నేను ఎప్పుడు పోగొట్టుకోను, ఎందుకో పోగొట్టుకున్నాను, అసలు నా చేతుల నుంచి దారిపోతే. దానికోసం ఎంతో ప్రయాసపడతామండి. మరి భక్తిని సంపాదించుకునడానికి కూడా మనం ఏం చేయాలో తెలుసా? ప్రయాసపడాలి, కష్టపడాలి. భక్తి అనేది ఊరకనే రాదు, నామకార్థానికి రాదు. ఉదయాన్నే లేచేసి ఏంటి ఇల్లంతా గడుక్కొని చేసే కార్యక్రమాలు చేసేసి స్నానం చేసుకుంటే ఏంటి ఏదేదో చేస్తే వచ్చేది కాదు భక్తి. వాక్యం ఏముంటుందో తెలుసా? భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. నీ దృష్టిలో ఇంతవరకు ఏదో భక్తి అనుకొని దేవుని సన్నిధిలో నడిపించబడ్డావేమో. కాదు. భక్తిని సంపాదించుకోవడానికి ఈ రోజు నుంచి మనం అందరం ప్రయాసపడదుము గాక. అయ్యా ఈ భక్తిలో ఏముందయ్యా? చాలా మంది భక్తి చేస్తున్నాం. అందరూ భక్తి చేస్తున్నావా లేదా? చేతులు చూపించండి. భక్తి మేము చేస్తున్నాము అన్న వాళ్ళు చేతులు చూపించండి. ఏందమ్మా నేను చెప్పిన మాట అర్థమైందా? మేము నిజంగా భక్తి చేస్తున్నాం అన్న వాళ్ళ చేతులు చూపించండి. తప్పేం లేదులే, ఎత్తండి. చేతులు దించారనంటే చేయట్లేదనే, చేస్తున్నారనే. మీరు ఎత్తేదాకా నేను వదలను. దించినారంటే లేదండి. సరే, ఎందుకు పాస్టర్గా చేతులు ఎత్తి ఏం చెప్తావు, ఎందుకు వచ్చిందో సంగతి అని అనుకుని అర్థం లేదు అందరా. భక్తి చేస్తున్నాము అని అంటే ఏమండి, దానికి రుజువు ఏంటో తెలుసా? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. భక్తి చేస్తున్నాం అని అంటే దానికి రుజువు ఏంటో చూడండి. ఏమమ్మా దొరకలేదా? అదే చదవండి. పైకి భక్తి గలవారైండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై యుందురు. ఏమని రాయబడింది? ఇప్పుడు తల్లిది నా చూడండి. భక్తి చేసేవాడికి రుజువు ఏంటయ్యా అంటే భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయిస్తాడు. భక్తి చేస్తున్నామనంటే భక్తిలో ఉన్న శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. భక్తి చేస్తున్నామనంటే దాంట్లో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. భక్తి మనం చేస్తున్నాము అనంటే ఆ భక్తిలో మనం సంపూర్తిగా నడిపించబడుతున్నాం, దాంట్లో నిలకడగా ఉన్నామనంటే దాని శక్తిని నువ్వు చూడగలుగుతావు. భక్తిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? దాని శక్తిని అనుభవించగలుగుతాడు. భక్తి నువ్వు చేయకపోతే దాని శక్తిని ఎక్కడ అనుభవిస్తావు? ఎంతోనండి దేవుడు ఏ కార్యం చేయట్లేదు, ఏ అద్భుతం జరగట్లేదు. ఏమండి, ఏది నా జీవితంలో ఎన్ననుకుంటున్నావు ఏవి కూడా నాకు జరగట్లేదు అని అంటే ఆ భక్తిలో ఉన్న శక్తి నువ్వు చూడలేకపోతున్నావు అని అంటే భక్తి నువ్వు చేయట్లేదు అని అర్థం. భక్తి చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న శక్తిని కూడా పొందుకోగలుగుతాం కదా. ఏమ్మా ఏం చేస్తాం? భక్తి చేస్తున్నావు అంటే భక్తిలో ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి నీకు రావాలి అని అంటే ఏమండి, ఆ శక్తి కలిగిన దేవుడు నీ ఎదుట ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు భక్తి చేయాలి. మనం ఏం చేస్తున్నాం? పైకి ఇప్పుడు ఏమని చెప్తారు చేతులు? మేము కూడా భక్తి చేస్తున్నామయ్యా అన్నారు. మరి భక్తి చేస్తే భక్తిలో ఉన్న శక్తి నువ్వు అనుభవించాలి కదా. నిజమైన భక్తి నువ్వు చేసే వ్యక్తిగా ఉంటే ఏమండి, నిజమైన భక్తి మార్గాల్లో నువ్వు నడిపించబడితే దాంట్లో ఉన్న శక్తిని మనం అందరం అనుభవించే వారిగా మారాలండి. అంతేనా కదా? బూస్ట్ అండ్ సీక్రెట్ ఆఫ్ బూస్ట్ తాగితే ఏముంది దాంట్లో? చెప్పండి అమ్మా. బూస్ట్ తాగితే దాంట్లో ఏముంటుంది? ఎనర్జీ వస్తుంది. ఓఆర్ఎస్ తాగితే ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఓఆర్ఎస్లో ఏముందని అర్థం? ఎనర్జీ ఉందనే లేదా?
చెప్పాలి మీరంతా. ఇప్పుడు భక్తి చేస్తుంటే ఆ భక్తిని నువ్వు ఏం చేయగలుగుతావు? శక్తిని పొందుకోగలుగుతావు అనే కదా. చెప్పండి చెప్పండి, అవునే కదా? ఆధారం అయితే ఏం తెచ్చుకుంటాం? ఏం తెచ్చుకుంటాం అంట? ముసిముగ్లా, అదే ముసిముగ్లా అంటున్నారు అక్క ఎవరు తల్లి. సరే మంచి తెచ్చుకున్నావు. ఎందుకు తెచ్చుకున్నావు? ఒకటే కాళ్ళు నొప్పులయ్యా. ఏమ్మా అది తింటే ఏమవుతుంది? అయ్యా దాన్ని తింటే కొంచెం మొహాలు నొప్పులు తగ్గుతాయంటయ్యా, ఆ శక్తి కలుగుతుంది. ఇప్పుడు దేంట్లో ఉంది? మూలుగులో ఉంది అనే కదా తెచ్చుకున్నావు. దాంట్లో శక్తి ఉందనే కదా తెచ్చుకున్నావు. మరి ఇంత దైవభక్తి నువ్వు చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న శక్తిని కూడా అనుభవించే వారిగా మనం మారుదుము గాక. ఆమె పైకి భక్తి చెప్పుకుంటున్నావు. నేను కూడా ఎసరు కొన్ని నమ్ముకున్నాను. ఎక్కడ నమ్ముకున్నావు? మనం అదే చేస్తుండేది. పైకి మాత్రం భక్తులు అని చెప్పుకుంటున్నాం, కానీ మనం చేసేది అంతా ఏంటి? వ్యర్థమైన భక్తి. నువ్వు భక్తి చేస్తే దాంట్లో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. ఆమె ఇప్పుడు జ్వరం వస్తే ఏం చేయాలి చెప్పండమ్మా? డాలా వేసుకోవాలి. ఆ డాలా వేసుకుంటే ఏమని అర్థము? దాంట్లో ఏముంటుంది అక్కడ? డాలాలో ఏముంది? జ్వరాన్ని తగ్గించే పవర్ దాంట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ డోలా వేసుకుంటే నీకేమవుతుందని అర్థం? జ్వరం పోతుందని అనుకున్నావే. మరి దాంట్లోనే అంత శక్తి ఉంటే నిజమైన భక్తి నువ్వు చేస్తే నా దేవుడు నీకు శక్తిని అనుగ్రహించడా? కొడదాం సభలు గట్టిగా. దేవుడికి మహిమ కలుగుడు గాక. మరి ఆ శక్తిని అనుభవించాలండి. ఊరకనే మందిరానికి రాబాకండి. జనాభా సంఖ్య కోసమో లేకపోతే పోకపోతే ఏమన్నా అనుకుంటారేమో. ఇదొద్దు మనకు. ఏంటి ఇది అవసరమా మనకు? చెప్పండి చెప్పండి చెప్పండి, అవసరమా? ఐగుప్తు నుంచి ఎంతమంది ప్రజలు విడిపించబడి నడిపించబడ్డారు? 6 లక్షల మంది. ఏమండి అంతమంది ప్రజలు విడిపించబడ్డారా లేదా? బయటకు వచ్చారా లేదా? మరి కానానికి ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది విడిపించబడ్డారు? అంతమంది వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదే. అందరూ ఏమైపోయారు? పిట్టలు రాలినట్లుగా, ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారండి అరణ్యంలో. మా మందిరానికి 10,000 మంది, మా మందిరానికి 5,000 మంది, మా మందిరానికి 50 మంది, 100 మంది కాదు. ఆ భక్తి చేస్తున్న శక్తిని అనుభవించి దేవుడి దగ్గరికి ఎంతమంది వెళ్తున్నాం అనేది ముఖ్యం మనం. ఏమండి ఆ భక్తి మనం చేద్దామండి. రోషం కలిగిన భక్తి చేద్దాం. చేస్తే భక్తి చేద్దాం, లేకపోతే చచ్చిపోదాం దేవుడి కొరకు. ఆమేన్. ఏం చెప్పట్లేదు ఆమేన్. చేస్తే నిజమైన భక్తి చేద్దాం. ఆ భక్తిలో ఉన్న శక్తిని పొందుకుందాం. ఏమండి పొందుకున్నావా లేదా? చెప్పండి చెప్పండి, పొందుకున్నావా లేదా? మా ఊళ్ళో కూడా కొంతమంది మాలలు వేసుకుంటారు. మా ఊళ్ళో చాలా వైభవంగా జరుగుతుంది. మా కాళహస్తిలో కాళహస్తి అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఎక్కువ గుళ్ళు ఉండేది అంతా ఆడే. ఎప్పుడు చూడు అదేదో పెడుతుంటారు. సంవత్సరం ఆ మంటల మీద నడిచేది. అందరూ నడుస్తుంటారు. ఏమండి అందరూ నడుస్తుంటారు. దాంట్లో శక్తి ఉందంటారా? అప్పుడు నుప్పుల మీద చెప్పండి మా నుప్పుల్లో శక్తి ఉందా? మాల వేసుకున్నాడే ఎవరు దిగుతా చెప్పండి? నుప్పుల మీద మాల వేసుకున్నాడే నడవాలరా, లేకపోతే నుప్పులు అంటే కాలిపోతాయిరా అని అంటారు. మాల వేసుకోకుండా నువ్వు కొట్టినాడు, నీకు కూడా కాదు. కాలుతుందా? ఎవరికి కాలుతాడ. ఎందుకని అంటే దాని మీద ఏముంటుంది తెలిస్తే బూడిద ఉన్నప్పుడే కాలుతుంది. ఆ బూడిదని ఏం చేస్తుంటారు తెలుసానా? ఏం చేస్తుంటారు? నుప్పులు పోస్తారు కదా, నుప్పుల మీద దాటుతుంటారుగా. ఇంకొక ఇద్దరు ఇటు పక్క నిలబడి ఏం చేస్తుంటారు? ఇసరుతా ఉంటారు, ఓపుతా ఉండేది. ఎందుకని? బూడిద పోవడానికి. బూడిదుంటే కాలుతుంది, నుప్పులుంటే కాలం. అది మరణం. ఇదేదో పెద్ద భక్తి అది కాదు. భక్తి అంటే ఏమండి దాని మీద నడిచేది కాదు భక్తి అంటే. భక్తి చేస్తే దాంట్లో ఉన్న శక్తిని కూడా అనుభవించాలి. ఆమేన్. భక్తి చేస్తే దాంట్లో ఉన్న శక్తిని కూడా పొందుకోవాలి. ఇలా చెప్పానుగా, బూస్ట్ తాగితే ఎనర్జీ వచ్చినట్లుగా ఏమండి భక్తి చేస్తే, దైవికమైన భక్తి నువ్వు సంతృష్టి సహితమైన భక్తి చేస్తే దాంట్లో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్. నిజమైన భక్తి అంటే అది. అలాంటి భక్తి చేద్దాం. ఆషామాష భక్తి వద్దు, ఉత్తుత్తి భక్తులు వద్దు మనకు. చేద్దామా? అదే చేద్దామంటారా? ఏమంట ఉత్తుత్తి భక్తులు మనకు కావాలా? ఆదివారం పూట కనబడే భక్తి మనం చేద్దామంటారా? ఎలాంటి భక్తి చేయాలి? భక్తిలో ఉన్న శక్తిని అనుభవించే భక్తిని మనం అందరం చేయదుము గాక. ప్రార్థనా మందిరానికి ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందో తెలుసా? మహాదల్లి 18 సంవత్సరాల నుంచి వస్తుందంట.
ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 7 సంవత్సరాల నుంచి చేస్తాం మందిరానికి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మందిరానికి? ఒక సంవత్సరం అయిందా మందిరానికి వచ్చి? కాదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10 సంవత్సరాలు. మీరు ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఈ మహాతల్లి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందో చెప్పనా? 18 సంవత్సరాల నుంచి వస్తుందంట మందిరానికి. అమ్మ 18 సంవత్సరాల నుంచి వస్తున్నావు మందిరానికి, ఏం చేశాడు దేవుడిని? ఏం చేశాడయ్యా? ఏమీ లేదు. మందిరంలోకి పోతే చల్లగా నిద్ర వస్తుంది, ఆ తర్వాత లేచినాక అంత అన్నం పెడతారు, ఛార్జీకి డబ్బులు లేకపోతే ఛార్జీకి డబ్బులు ఇస్తారు, అప్పుడప్పుడు చీరలు పంచుతారు, అప్పుడప్పుడు దుప్పట పంచుతారు. నీ మందిరానికి వచ్చినానయ్యా. ఓ వావ్ సూపర్. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినావమ్మా? చెప్పండి చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి భక్తి అనుకొని ముసుగు వేసుకొని మందిరానికి వస్తుంది, కానీ ఏమిటి దాంట్లో ఉన్న శక్తిని అనుభవించలేకపోయింది. అయితే ఆవిడలో ఉన్న బలహీనత ఏంటో తెలుసా అండి? నడుము వంగిపోయిందంట. ఏం వంగిపోయిందంట? నడుము వంగిపోయి ఆ నేలనే చూస్తుంది, కానీ ఏమిటి మరి ఇంత భక్తి చేస్తున్నా, ఇంత భక్తి చేయడానికి వస్తున్నాను కదా, అందరూ భక్తి చేస్తున్నారే, 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానే, ఒక్క రోజైనా ఆయన శక్తిని అనుభవించాలన్న ఆశ కలగల తల్లిలో. ఏదో రావాలా, ఏమండి ఎవరినో మెప్పించాలో. అయ్యో చూడు నడుము వంగిపోయినా కూడా మందిరానికి వస్తుంది. ఆ మనసులో ఉండే నీకేం తెలుసు? ఏమండి ఆ మనసులో ఉండే నీకేం తెలుసు? 18 సంవత్సరాలుగా బలహీనతతో పడిపోయి నడుము వంగిపోయి, ఏమండి దేవుని శక్తిని అనుభవించలేక, దేవుని మహిమను చూడలేక 18 సంవత్సరాలుగా వచ్చిందండి. దేవుడు చూశాడు. ఈ మనిషికి భక్తి వచ్చేటట్టే లేదే, ఈ ఎట్లాగైనా సరే ఆకాశమందున్న ఆశీయుడైన దేవుని చూసేటట్లుగా చేయాలని ఆశపడ్డాడండి. ఆమేన్. కొంతమంది ఎప్పుడు చూసినా మందిరానికి వస్తున్నామని భక్తితో ఉంటాం. ఆకాశమందున్న ఆశీయుడైన దేవుని చూస్తే ఏమండి అప్పుడు నీకు శక్తి కలుగుతుంది. కానీ మనం మాత్రం ఏమనుకుంటున్నాం అండి? భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, పైకి భక్తిలోనే ఉంటున్నామే, కానీ దాంట్లో ఉన్న శక్తిని అనుభవించలేకపోతున్నాం. ఒక్క రోజైనా దేవుని శక్తిని అనుభవించే వారిగా మనం అందరం మారుదుము గాక. అలా మారాలి అంటే నిజమైన భక్తి చేయాలి. ఏమండి మీరు బాధపడినంటే ఒక మాట చెప్తా. ఏంటో తెలుసా? పంది ఉంది చూసారా? పంది, పిగ్. మీరు తెలుగు మీడియం కాదు, ఇంగ్లీషా? పిగ్. పిగ్ని చూసారా? ఎక్కడ తిరుగుతుంటుంది అది? బుడదల్లో, చెత్తలో, గలీజ్ దగ్గర అంతా తిరుగుతుంటుంది. సరే ఎట్టయినా తిరగని, దాని ఇష్టం, దాని బతుకు, దాంతో మనికెందుకు అంతేనా? ఆ పందిని ఒకరోజు వేటగాడు పట్టుకున్న తర్వాత ఏమండి దాని వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు 15 సంవత్సరాలు. చెప్పండి ఎంత దాని వయసు? 15 సంవత్సరాలు. ఒకదానికి 10 సంవత్సరాలు ఉండొచ్చు, ఎంతో ఒకటి. మొత్తానికి మంచి భారీ కలిగిందే. ఏమండి భారీ కలిగింది. అయితే వేటగాడు దాన్ని పట్టుకొని ఏం చేస్తాడో తెలుసండి? ఒక కర్రను కట్టి దాన్ని పట్టేసుకుంటారు, వలేసి పట్టేసుకొని ఒక కర్ర కట్టి దాన్ని కాళ్ళు చేతులు 2 తిరగదిప్పించి కట్టి మోసుకొని పోతుంటే అప్పుడు అనుకుంటారు, వరి ఎంతసేపు మనం బుడకలో పెంటలో రుచిలో బ్రతికినమే, తలకి ఏ రోజు కూడా చూడలేదే, ఇప్పుడు బతకాలనిపిస్తుందంట ఆ పందికి. అబ్బా ఆకాశం ఎంత బాగుంటుందా, ఆకాశంలో చంద్రుడు కూడా ఉంటాడా, నక్షత్రాలు కూడా ఉంటాయా, చందమామ కూడా ఉంటాడా, అబ్బా నాకు ఇప్పుడు బతకాలని ఉందే. ఇంకేడ బతికేది? ఇంకాసేపులో ఏమవుతుంది దాన్ని? ఏం చేయబోతుంది దాన్ని? వేసేస్తారు. దాన్ని వదిలిచేస్తున్నప్పుడు దాన్ని చావు బ్రతుకులు ఉండేటప్పుడు గుర్తు వస్తుంది. అబ్బా ఏ రోజు కూడా బ్రతికినంతకాలం ఆకాశం వైపు చూడలేకపోయినానే, ఎంతసేపు నేల వైపే, ఎంతసేపు బుడద వైపే, ఎంతసేపు ఇక్కడే సంతోషం, ఈ బుడదలోనే ఆనందం అనుకున్నానే. వరే దీనికంటే అద్భుతమైన జీవితం ఉందని గుర్తుపట్టలేకపోయానే. అయ్యా మీకు దండం పెడతాను అయ్యా, నన్ను వదిలేండి అయ్యా అంటే వదలుతారా? పందినే ఏమా వదలుతారా? అది ఇన్ని రోజులు ఏమనుకుందంటే ఇదే భక్తి ఏమో, ఏంటి ఇదేనేమో జీవితం, ఇదేనేమో ఆనందం అని అనుకోని లోకంలో తిరిగి ఒకే ఒక రోజున భక్తిని చూద్దామని పైకెత్తి చూస్తేనండి అప్పటికే తన జీవితం ముగించబడిపోయిందండి. అలాగన 18 సంవత్సరాల నుంచి నేలను వైపే చూసిందండి. ఏ రోజు కూడా శక్తి పొందుకున్న ఆమె కాదు, ఏ రోజు కూడా దేవుని మహిమతో నింపబడిన వ్యక్తి కాదు. కారణం ఏంటంటే ఆమెలో భక్తి లేదు.
ఏమంటే ఆమెలో భక్తి లేదు, ఏదో భక్తి చేస్తున్నాను అనుకున్నది, భక్తిలో నడిపించబడుతున్నాను అనుకునింది. కానీ ఆమె నిజమైన భక్తి చేయలేదు కనుక ఆమె ఏమైందో తెలుసా అండి? ఏమైంది? నడుము వంగిపోయి బలహీనతతో నడిపించబడితే దేవుడు వచ్చి, అమ్మా ఏమైంది నీకు? అయ్యా 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి. ఏం చేశాడో తెలుసా? ఆమె మీద చేతులుంచి ఆమెను స్వస్థపరచగా ఆయన శక్తి ఆమెలోనికి దిగి వచ్చింది. గొడదాన్ సభలు గడిగా దేవుడికి మహిమ కలుగును గాక. నా దేవుడి ప్రియులారా, ఈ ఆదివారం దినాన దేవుని సన్నిధికి వచ్చిన నీవైనా నేనైనా మనం అందరం దేవుని శక్తితో నింపబడే భక్తి మనం అందరము చేయుదుము గాక. ఆమేన్. అలాంటి శక్తిని ప్రభు మనకు అనుగ్రహించును గాక. అయ్యా, ఇంతటికి సంతృష్టి సహితమైన భక్తి చేస్తే కలిగే లాభం ఏంటో దేవుడు మనతో మాట్లాడాడు. ఏంటి ఆ లాభం? దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన రాకడ వరకు మనల్ని విడిచిపెట్టకుండా ఆయనతో తీసుకుని వెళ్ళిపోయే గొప్ప లాభ సాధకాన్ని ప్రభు కలగజేస్తారని, భూమి మీద ఎవరు భక్తులు లేరని, మనం భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని, పైకి భక్తిగా కనబడుతూ దాంట్లో ఉన్న శక్తిని అనుభవించడం వ్యర్థమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ఇంతకీ భక్తులు ఎవరు? దైవికమైన భక్తి గలవారు ఎలా ఉంటారు? ఈ ప్రశ్న మీకు ఇప్పుడే రావాలి. వచ్చిందా లేదా? ఇంతకీ భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? చెప్పులు వేసుకోకుండా తిరిగేదా భక్తి అంటే? అండి, భక్తి అంటే ఏంటి? నీసు ముట్టకుండా, ఇంట్లోకి రాకుండా ఉదయాన్నే 4 గంటలకు లేచి తలస్నానం చేసి, ఇదే భక్తి అంటే. భక్తి అంటే ఏంటి? అసలు భక్తులు ఎవరు? ఏ భక్తిని బైబిల్ కోరుకుంటుంది? ఏ భక్తిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? ఏ భక్తిని మనం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు? బైబిల్లో చూద్దాం. మొదటి మాట, భక్తి గలవారు ఎవరు అని బైబిల్లో మనం చూడగలిగితే, భక్తి మనం చేయాలంటే ఎలా చేయాలి అని బైబిల్లో మనం చూడగలిగితే, మొదటి మాట యోబు గ్రంథం 4వ అధ్యాయము. అందరు బైబిల్ తెరవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. చాలండి. మొదటి మాట ఏంటయ్యా అంటే, భక్తి గలవారు ఎవరు అని నువ్వు గుర్తుపట్టాలంటే, భక్తి మనం చేయాలి అని అంటే, భక్తి గలవారు ఎలా ఉంటారయ్యా అంటే, భక్తి గలవారు ధైర్యముగా ఉంటారు. ఆమేన్. చెప్పండి, భక్తి గలవారు ఎలా ఉంటారు? ధైర్యముగా ఉంటారు. నాకు ఇష్టమైన మాట ఇది. ఏమని రాయకూడదు అక్కడ? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నువ్వు నిజమైన భక్తి చేస్తే, నువ్వు సరైన భక్తి చేస్తే, ఆ భక్తి నీకేం చేస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది, ధైర్యాన్ని కలగజేస్తుంది. ఏది? మనం చేస్తున్న భక్తి మనకి ఏం చేస్తుంది అంటే, ధైర్యాన్ని కలగజేసేటట్లుగా దేవుడు మారుస్తాడు. నువ్వు నిజమైన భక్తి చేస్తే, ఆ భక్తి నీకు నిజముగా దేవుని దృష్టిలో సంతృష్టిగా సహితమైనదిగా కనబడితే, అది నీకు ధైర్యాన్ని కలగజేసేటట్లుగా చేస్తుంది. ఆమేన్. అమ్మా, ఏంటి నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు అని అంటే, అయ్యా నేను చేస్తున్న భక్తి ఎలాంటిదో తెలుసా? నిజమైన భక్తి నేను చేస్తున్నాను కనుకే ఆ భక్తి నాకేం చేస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వు నిజముగా భక్తి చేస్తే ఆ భక్తి నీకు ఏం చేస్తుందో తెలుసండి? ధైర్యాన్ని పుట్టిస్తుంది, ధైర్యాన్ని కలగజేస్తుంది, ధైర్యాన్ని గుండెల్లో నింపేటట్లుగా చేస్తుంది. ఆ ధైర్యం నువ్వు నింపబడాలి అని అంటే నిజమైన భక్తి చేసేవాడిగా నువ్వు మారాలి. నిజమైన భక్తి చేసేవాడు ధైర్యంగా నడిపించబడతాడండి. భక్తి చేయకపోతేనే ఆ ధైర్యం కలుగుతుంది. ఎందుకు అధైర్యపడిపోతున్నావు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, దేవుడిని ఆరాధిస్తున్న బిడవు కదా. సమస్య వచ్చిందని, ఇబ్బంది కలిగిందని, బాధ కలిగిందని ఎందుకు అధైర్యపడిపోతున్నావు? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? అనారోగ్యం వస్తే అధైర్యపడిపోతావా? నీ బిడ్డలు నిన్ను చూడట్లేదని అధైర్యపడిపోతావా? ఏమండి, అధైర్యపడిపోవద్దు. నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించేటట్లుగా దేవుడు చేస్తాడండి. నువ్వు నిజమైన భక్తి చేస్తే ఆ భక్తి నీకు ధైర్యాన్ని నింపుతుంది. నువ్వు నిజమైన భక్తి చేస్తే నీకు ధైర్యాన్ని నింపేటట్లుగా దేవుడు చేస్తాడు. యేసు ప్రభుతో ఉన్నంత కాలము వాళ్ళకి ఏ భయము లేకుండా నడిపించబడ్డారు. అంత అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. వారికి ఏది కావాలంటే అది పెడుతూ ఉన్నారు. యేసు ప్రభు పునరుద్ధరణ లేచి ఆరోహణమై ఏరిపోయిన తర్వాత ఏమండి, ఆ ఇద్దరు కూడా సమాజ మధ్యలో వెళుతూ ఉంటే చూసిన ప్రజలందరూ గుర్తిరిగారు. ఏమన్నా తెలుసా? పేతురు యోహానుని చూసి వారు ధైర్యాన్ని చూసి ఏమనుకున్నారు తెలుసా? వీళ్ళెవరు?
వీరు యేసు ప్రభువుతో కూడా ఉన్నవారు కాదా? యేసయ్య భక్తి చేస్తున్న వాళ్ళు కాదా? నీ భక్తిని చూసి ఏమండి నువ్వు అంత ధైర్యాన్ని చేస్తున్నావని అంటే ప్రజలు గుర్తెరగాలండి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావని. ఆమేన్. ఏమండి నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తే చూసే ప్రజలు కూడా అంటారు ఏమన్నా తెలుసా, నువ్వు యేసు ప్రభుని ఆరాధిస్తున్న భక్తి పరురాలు అని ఇతరులు చెప్పాలి. నీ గురించి నీ కుటుంబీకులు చెప్పాలి. ఏంటి ఇంత సమస్య కలుగుతున్నా నీకేమాత్రం భయం రావట్లేదా? అధైర్యం కలగట్లేదా? అధైర్యం కలగట్లేదండి. ఎందుకు అధైర్యపడాలి? నేను చేస్తున్న భక్తి నాకేం కలగజేస్తుందో తెలుసా? ధైర్యాన్ని కలగజేయబోతోంది. ఆమేన్. చెప్పండి, మనం చేస్తున్న భక్తి మనకేం కలగజేయాలా? ధైర్యాన్ని కలగజేయాలనే కానీ భయాన్ని కలగచేయకూడదు. నువ్వు చేస్తున్న భక్తి నీకు అధైర్యాన్ని కలగచేయకూడదు. నువ్వు చేస్తున్న నిజమైన భక్తి నువ్వు చేయగలిగితే చూసే ప్రజలు కూడా ఆశ్చర్యపోతారండి. నీ ధైర్యాన్ని చూస్తే, నీ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కారణం ఏంటో తెలుసా అండి? కారణం ఏంటో తెలుసా? నువ్వు నిజమైన భక్తి చేస్తూ ఉన్నట్లయితే అది నీకేం కలగజేస్తుంది? చెప్పండి చెప్పండి, ఏం కలగజేస్తుంది? ధైర్యాన్ని కలగజేస్తుంది. నాకు తెలిసిన ఒక తల్లిగారు ఉన్నారు. ఏమండి భర్తను పోగొట్టుకొని కూతురుని కొడుకుల్ని అందరినీ సాగుతూ అందరినీ బ్రతికించుకుంటూ వాళ్ళ కోసం ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడుతూ ఆయన జీవితంలో ఏ రోజు కూడా ఆరోగ్యంగా బ్రతికినట్లు ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నట్లు ఏమండి ఆమెకు తెలియదు. ఏదో సమస్య, ఒకటి పోతే ఒకటి. సరే అందరూ ఏమన్నా పక్కనే ఉన్నారా, చేదోడుగా వాదోడుగా ఉన్నారా అని అంటే ఒకరు కూడా లేరు ఆ తల్లికి. ఏంటి ఒక్కరు కూడా లేరు. ఒక్కొక్కరు బెంగళూరులో, ఒక్కొక్కరు హైదరాబాద్లో, నెల్లూరులో, రకరకాల ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నారు. అయితే ఏమండి ఈ బిడ్డల్ని పెద్దవాళ్ళు చేసింది, వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని సేకూర్చిపెట్టింది. అందరూ దూరంగా ఉన్నప్పటికీ ఈ ఒంటరిగానే బ్రతుకుతోంది. ఏమ్మా ఇంత ఒంటరితనంతో ఎందుకు బ్రతుకుతున్నావు తల్లి? కూతురు దగ్గర ఉండకూడదా? లేకపోతే కొడుకు కాడికి వెళ్ళకూడదా? అయ్యా అక్కడ ఇక్కడ ఉండడానికి మనసు అవ్వట్లేదయ్యా. నా ఇంట్లో నేనుంటేనే నాకు బాగుంటుందయ్యా. మరి అనారోగ్యం కదమ్మా, ఆరోగ్యం సరిగా లేదు కదా, వయసు అయిపోతుంది కదా. ఎవరు నీడలైనా ఉంటే కొంచెం నువ్వు పడిపోతే అలా లేపి నిన్ను బ్రతికిస్తారు, కొంచెం హాస్పిటల్ తీసుకొని వెళ్తారు, నీకు చేదోడు వాదోడుగా. వద్దయ్యా, నాకు ధైర్యం ఉంది. ఏం ధైర్యమా? నేను చేస్తున్న భక్తి నాకు ధైర్యాన్ని పుట్టించింది. కొడదా చపల గట్టిగా, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు చేస్తున్న నిజమైన భక్తి అయితే అది నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. చూసే ప్రజలందరికీ కూడా అదేం కలగజేస్తుంది తెలుసా? ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఆమేన్. ఆశ్చర్యాన్ని కలగచేయాలంటే అంతటి ధైర్యం కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలండి. ఆ ధైర్యం నీకు నింపబడాలి అని అంటే మనం ఏం చేయాలి? భక్తి చెయ్యాలి. ఆ భక్తిలో ఏముందో తెలుసా అండి? ఏముంది చెప్పండి. భక్తిలో ఏముంచాడు దేవుడు? ధైర్యాన్ని ఉంచాడు. నువ్వు అధైర్యపడిపోబాక. నువ్వు ఒంటరిదానివని, నీకు ఎవరూ లేరని, నా ఇంట్లో నేను ఒక్కదాన్నే అని కుమిలిపోవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నిజమైన భక్తి చేస్తే ఎన్ని అవరోధాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు నీ జీవితంలో కలుగుతూ ఉన్నా ఏంటో తెలుసా? నీకు ధైర్యాన్ని ప్రభు కలగజేస్తాడు. ఆమేన్. ఆ ధైర్యాన్ని ప్రభు నీకు కలగజేయాలి అని అంటే నువ్వేం చేయాలి? భక్తి చెయ్యాలి. బిడ్డలున్నా, భర్త ఉన్నా, లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా మనం నిజమైన భక్తి చేస్తే ఆ భక్తి నీకేం కలగజేస్తుంది తెలుసా? ధైర్యాన్ని కలగజేస్తుంది. దేవుడి మాట మీద నమ్మి, దేవుడి మీద విశ్వసించి, దేవుడి భక్తి మార్గాల్లో నడిపించబడుతూ ఉంటే ఎప్పుడు చూసిన దేవుడు 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 అని తిరుగుతూ ఉన్నాడు. ఆ దేవుడే చుట్టుపట్ల లాక్కొని వచ్చాడు. అయ్యా నేను ఎక్కడ గొర్రెలు కాసుకుంటున్నాను నాకయ్యా. లేదు, ఎందుకయ్యా? ఇంటికెళ్ళు, నీ కొరకు ఒక దైవజనుడు ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? నిన్ను ఒక రాజుగా నేను అభిషేకించబోతున్నాను. రాజుగా అభిషేకించబడడానికి కారణం ఏంటి? తను చేసిన భక్తి. సరే తీసుకొని వచ్చారు, అభిషేకించారు, అయిపోయింది, రాజుగా అయిపోయాడు అనుకున్నారు. అయితే గమనించండి, ఈ చేస్తున్న ఈ భక్తిలో ఈ భక్తి మార్గంలో నడిపించబడుతున్నప్పుడు తన జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. తనను నమ్ముకొని వచ్చిన ప్రజలందరూ
ఇతను నమ్ముకున్న ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? అందరూ రాళ్ళు ఎత్తుకొని ఏం చేయాలనుకున్నారు తెలుసా అండి? దావీదును చంపేయాలనుకున్నారు. దావీదును చంపేయాలి. ఎందుకురా దావీదును చంపాలి అంటే, వాడి వల్ల మేము నష్టపోయాం, వాడి వల్లే మేము పాడైపోయాం, వాడి వల్లే మా కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఈరోజు వాడిని ఎట్లాగైనా చంపేయాలి, వాడిని ఎట్లాగైనా భూమిలో పాతి పెట్టేయాలి, రాళ్ళతో కొట్టి చంపేయాలి అని అనుకుంటే ఎక్కడున్నారు వీళ్ళందరూ? దావీదు చుట్టూ ఉన్నారంటండి, అందరు రాళ్ళు ఎత్తుకొని. ఇప్పుడు దావీదు ఏం చేయాలా? వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి, అయ్యా మమ్మల్ని సంపదయ్యా, ఆ దేవుడు ఏదో చెప్పినాడని నేను ఇట్లా చేశాను, నాకేం పాపం నేను తెలుసు అని అన్నాడా? ఏమన్నాడో ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం, త్వరగా చదవాలి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడి రాళ్ళు రువి దావీదును చంపుటకు రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని, కొడదాం చెప్పలు గట్టిగా, కొడదాం గట్టిగా. కొడుతూ ఉన్నప్పుడే నా దేవుడు మీ హృదయాల్లో ధైర్యాన్ని నింపును గాక. ఆమేన్. ఏం చేశారు? అందరూ రాళ్ళు ఎత్తుకుంటూ ఉన్నప్పుడే ఏమండి, రాళ్ళు రువి రాళ్ళతో కొట్టి చంపేయాలి దావీదుని అనుకున్నప్పుడు దావీదు ఏం చేశాడండి? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే, నేను చేస్తున్న ఈ భక్తిలో దేవుడు నన్ను చంపేయడు, దేవుడు నన్ను నేలమట్టం చేయడు, భూమిలో కలిసిపోయేటట్లుగా దేవుడు నన్ను చేయడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా అండి? నేను చేస్తున్నది నిజమైన భక్తి. ఆ భక్తి మనం ఏం చేస్తుందో తెలుసా? ధైర్యాన్ని నింపుతుంది, ధైర్యాన్ని కలగజేస్తుంది. మనుషులను నమ్ముకుంటే అధైర్యపడిపోతాం, కానీ మనం చేస్తున్న భక్తిలో ధైర్యాన్ని కలిగి ఉండాలి అని అంటే మనం నిజమైన భక్తి చేయాలండి. ఆమేన్. మనం ఏం చేయాలా? నిజమైన భక్తి చేయాలి, దేవుడిని మెప్పించే భక్తి చేయాలి. నువ్వు చేస్తున్న భక్తికి ఏమండి దేవుడే ఏమండి మైమరిచిపోవాలండి. అలాంటి భక్తి చేయాలండి, అలాంటి భక్తి చేయాలి. ఈ భక్తి నీకేం కలుగజేస్తుందో తెలుసా? ధైర్యాన్ని నింపుతుంది. అయ్యా మా ఇంటి వెనక ఎంతో కదలుతుందయ్యా, ఇంట్లో ఉండాలంటేనే హలో ఎక్కడున్నావయ్యా నువ్వా? శంకరాపురంలో రాయాలో కదలుతా ఉండదు. భయం. నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని నింపదా? ఏమండి, అధైర్యపడిపోవద్దు. దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నిజమైన భక్తి చేస్తే, భక్తి గల వారు ఎవరో తెలుసా అండి? ధైర్యంగా ఉంటారు. ఆమేన్. రెండో మాట 32వ కీర్తన 6వ వాక్యాన్ని చూద్దాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. చూడండి ఏమని రాయబడింది అక్కడ? నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఏమని రాయబడింది? ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ప్రార్థన చేస్తారయ్యా భక్తి కలిగిన వారు అని అంటే, ఆయన దర్శన కాలమందు. ఒక వ్యక్తి భక్తి గలవాడు, ఒక వ్యక్తి భక్తి పరురాలు అని చెప్పాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేస్తారో? నిద్రపోతుంటారా? ఏం చేస్తుంటారక? ప్రార్థన చేస్తారంట. ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఏమండి, ఎప్పుడైతే ఆయన దర్శనం ఇస్తూ ఉంటాడో అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు దేవుడు దర్శనం ఇస్తాడు? మధ్యాహ్నం 4:45 దేవుడు దర్శనం ఇస్తాడా? యేసయ్య చెప్పండమ్మా. ఇప్పుడు యేసయ్య నిద్రపోతున్నాడు. తర్వాత 11:42 వస్తే అప్పుడు యేసయ్య నిద్ర లేస్తాడు. అప్పుడు మీరు ప్రార్థన చేయొచ్చండి. ఉంది వాక్యంలో చెప్పండి. ఏమని రాయబడింది? ఆయన దర్శన కాలమందు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. అయ్యా ఆయన దర్శించుకోవాలంటే ఏ టైం అయ్యాది? దానికి ఏమన్నా టైం ఉందా? సందర్భం ఉందా? లేకపోతే రావు కాలం ఉందా? అమావాస్య ఉందా? పౌర్ణమి ఉందా?
ఆ మంచి కాలం ఉందా, చెడు కాలం ఉందా? దానికి ఏమీ లేదు. ఎప్పుడైతే దర్శన కాలం అంటే ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి యేసయ్యా అని పిలుస్తావో వెంటనే ఆయన నేను దర్శిస్తానండి. కొడతా చెప్పలకి ఏంటిగా? అలాంటి దేవుడు అండి మన దేవుడు అండి. భక్తి పరులందరూ ఏం చేస్తారో తెలుసా? ఆయన దర్శన కాలం ముందు ప్రార్థన చేస్తారు. భక్తి పరుడు ఏం చేస్తుంటాడో తెలుసా అండి? ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉంటాడండి. నువ్వు భక్తి పరురాలివి అని అంటే నిదర్శనం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తావని అర్థం. నువ్వు ప్రార్థన చేయట్లేదు అని అంటే ఏంటి? వేకునే మనం ఏం చేయాలి? వేకునే లేచి ప్రార్థన చేసుకోవాలి. నీ జీవితం ప్రారంభం, నీ రోజు ప్రారంభించబడాలంటే ప్రార్థనతోనే ప్రారంభించబడాలి. ఆ రోజు ముగించబడాలి అంటే దేనితో ముగించబడాలి? ప్రార్థనతోనే ముగించబడాలి. నువ్వు ఏది చేసినా ప్రార్థనే ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ఉండాలి. ఏమండి? సీతారాంపురంకి వెళ్తున్న ప్రార్థన ఉండాలి, బ్యాంకుకి వెళ్ళినా ప్రార్థన ఉండాలి, ఉద్యోగానికి వెళ్తున్న ప్రార్థన ఉండాలి, హాస్పిటల్కి వెళ్తున్న ప్రార్థన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటూ వెళ్తే విజయం నీ సొంతంగా దేవుడు మార్చుడుగాక. ఆమేన్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, ఏమని? శ్రమ నీ ఆయుధం అయితే, అది కూడా తెలీదా మీకు? శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ సొంతం అవుతుందనే మాట విన్నాం కదా. అయితే నేను చెప్పదలసిన మాట ఏంటో తెలుసా? ప్రార్థన నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అయిపోతుంది. ఆమేన్. ప్రార్థన నీకేమైపోవాలి? ఒక వ్యసనం అయిపోవాలి. ప్రార్థన ఏమైపోవాలి తెలుసా? నీకు పిచ్చి అయిపోవాలి. ఏమండి? ఎప్పుడు చూసినా పిచ్చిన నాకు ప్రార్థన ప్రార్థన ప్రార్థనేనయ్యా. భక్తులు ఏం చేస్తారంట? చెప్పండి చెప్పండి, ఏం చేస్తారంట? భక్తి పరువు కలిగిన వారు ప్రార్థన చేస్తారు. ఏమండి? నేను కూడా భక్తి చేస్తున్నాను డ్యాన్స్ వేయొద్దా? నువ్వు ఏమండి భక్తి చేస్తున్నావు అని అంటే నువ్వు ప్రార్థన చేస్తావు అంటే దాంట్లో తిరిగిలేదు ఇంకా. ఆమేన్. ఏం చేస్తావు? నువ్వు భక్తి చేస్తున్నావు అంటే ప్రార్థన చేస్తావు, ప్రార్థనకు వస్తావు. ఏమండి? ప్రార్థన అనుభవంలో నడిపించబడతావు. ఎక్కడున్నా ప్రార్థన చేస్తావు, ఒంటరిగా ఉన్నా ప్రార్థన చేస్తావు, బస్సులో కూర్చోన్నా ప్రార్థన చేస్తావు. ఏమండి? ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తావు అండి. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎవరివి? మన భక్తి పరులందరూ ఏం చేస్తారయ్యా అంటే ప్రార్థన చేస్తారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తారయ్యా భక్తి పరులు అంటే? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1-2 చూడండి. 2వ అధ్యాయం 1-2 వాక్యాల్లో ఆ మాట రాయబడి ఉంటుంది. చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. నెమ్మదిగాను సుఖంగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మనం ఏం చేయాలా? చెప్పండి చెప్పండి. మనం అందరూ ఏం చేయాలి? ఎవరి కొరకు చేయాలి? మన ఇంటి కొరకే చేయమని ఉందా వాక్యం? భక్తి పరులు ఏం చేస్తారయ్యా అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరు? రాజుల కొరకును, అధికారుల కొరకును, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. చాలా అందరి కొరకు ప్రార్థన చేస్తారు వీళ్ళు. ఎవరు? భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసండి? అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు? చెప్పండి చెప్పండి, ఏం చేస్తాడు? భక్తి గలవాడు అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. భక్తి లేని వాడు ఏం చేస్తాడయ్యా మరి అని అంటే ఏంటి? భక్తి లేని వాడు ఏం చేస్తాడు అని అంటే రోజు మీరు అక్కల ఇంటికాడు మొదలు పెడతాడు ఫోను. ఆ ఇంటికాడు మొదలు వేస్తాడు. రోజు మీరు అక్కల ఇంటి గురించి చెప్తాడు. భక్తిహీనుడు ఆ ఇల్లు మొదలు పెట్టి ఆ పక్క ఇంటికి వస్తాడు. ఎడ తిరగతాడు, ఈ సందులోకి వస్తాడు. ఈ సందులో నలుగురిని ఎత్తరించుకొని ఆ తర్వాత రత్నక్కడికి వస్తాడు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ మామ ఏం చేస్తుంటాడో తెలుసా? వాళ్ళ అమ్మ తాగుతాడా? ఆ తర్వాత ఇక్కడ తిరుక్కొని ఎక్కడికి వస్తాడు? శోభక్కల ఇంటికి వస్తాడు. ఆ తర్వాత సంతోషంతో ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత లక్ష్మీ అక్కల ఇంటికి, ఆ తర్వాత ఈ అంతా తిరుగుతాడు. ఇట్లా వస్తాడు నాగేంద్ర అక్కల ఇంటికి. పిలుపు ఏది? వాళ్ళందరూ మోసుకొని ఉన్నావా? అగ్రిమెంట్ ఏమన్నా రాసుకొని ఉన్నావా? వాళ్ళు ఆడకపోతే నీకెందుకు అండి? వాళ్ళ ఇంట్లో ఇటు జరిగింది, వీళ్ళ ఇంట్లో ఇటు పోయిందని ప్రతి ఇంటి గురించి చెప్పుకుంటుంటారే అండి. వాడు ఎవడో తెలుసా అండి? భక్తిహీనుడు. భక్తి గలవాడైతే ఏం చేస్తాడు? అందరి కొరకు ప్రార్థన చేస్తాడండి. నువ్వు గుర్తుపట్టాలా, నువ్వు గ్రహించాలి. ఎవడైనా నీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎట్లా, ఈ అక్క ఎట్లా, మంగ ఎట్లా, సుబ్బమ్మ ఎట్లా, రత్నం ఎట్లా, పుల్లమ్మ ఎట్లా, ఎల్లమ్మ ఎట్లా అని చెప్తా ఉన్నారు అనుకో, ఏం చేయాలక్క? మనం వీళ్ళు భక్తి లేని వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు లాగా కూడా మనం కూడా మారిపోతాం. 2 రోజులు వింటాం, ఇదేదో బాగుంటా చెప్తుంటే
అని చెప్పి మనం కూడా ఆమె కంటే ముందు మనమే చెప్పేస్తాం. ఆపు, నీకు తెలిసింది 4 ఇల్లే, మనకి తెలిసింది చాలా ఉంది. నాది ఇప్పుడు అంటది. అప్పుడు దాకా ఇన్నింది 2 రోజులు ఇదేదో బాగుందని చెప్పి ఈమె కూడా సమాచారం అంతా కనుక్కొని వచ్చి ఏం చెప్తుంది ఇప్పుడు ప్రారంభం. ఇది కాదండి. భక్తి కలిగిన వాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడండి. ఎలా ప్రార్థన చేస్తాడంటే, ఒక తల్లి ఓ తల్లి ప్రసవ వేదన చెందినప్పుడు ఎంత మూలవుతుంటుంది, ఎంత ఆవేదన జరుగుతుంటుంది. మీకు చెప్పాలా, పిల్లలు కన్నా వాళ్ళకి 20-30 ఎముకలు ఒక్కసారిగా ఇరిగిపోతే ఎంత నొప్పి పడుతుంటుందో అంత ప్రసవ వేదన పడి ములుగుతుంటాను చూసారా, అంతగా వేదన చెందుతుంటారు చూసారా బిడ్డలు కనేటప్పుడు. అలాంటి మూలుగుతో దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే అది భక్తి అంటే. ఆమె ఏదో నామకార్థానికి ప్రభు సోదరుడు అయినా ఎక్కడ కాబట్టి వాళ్ళు బాబాడో వాళ్ళు కాబట్టి అంతే జనగణ మనం అటు చెప్పేస్తుంటారు చెప్పి పిల్లలు గుమ్ముడు అన్నట్టు చెప్పుకుంటా. అట్ట చేయకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే మూలుగుతూ ప్రార్థన చేయాలండి. నువ్వు మూలుగుతూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడండి. అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవరు భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడండి, అందరి కొరకు, భూరాజుల కొరకు, మంత్రుల కొరకు, అధికారుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ బంధువుల కొరకు, శత్రువుల కొరకు, మిత్రుల కొరకు ఎవరిని విడిచిపెట్టరు వాళ్ళు. ఎవరు వాళ్ళు? భక్తి కలిగిన వారు. ఆమె ఇప్పుడు చెప్పండి, భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి ఏం చేస్తారు? చెప్పండి అక్క. ప్రార్థన చేస్తారు. ఏ రోజైనా ప్రార్థన చేస్తుంటామండి. ఉపవాసించి ప్రార్థన చేస్తుంటావా? భక్తి కలిగిన వాడు ఉపవాసించి ప్రార్థన చేస్తాడండి. ఎన్ని బస్తాలు తినేసి ఉంటుంది నీ కడుప. ఒక్క పూట లేవు, శుక్రవారం ఒక్క పూట చచ్చిపోదాం దేవుడి కోసమేగా. డైరెక్ట్గా నీకైతే డైరెక్ట్గానే వేస్తున్నాములో ఏం ఆమె చెప్పుకోరా, వద్దా మీకు డైరెక్ట్గా అంటే ఉందామని ఇంకా ఉండండి. వింటున్నారన్న మాటలు. ఉపవాసించి నువ్వు ప్రార్థన చేయి. ప్రతి శుక్రవారం మన మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మంచిదే. కొంతమంది రాలేకపోతున్నారు, ఉద్యోగాలు కాకుండా నేను కాదనలేదు, వెళ్ళాలి. డ్యూటీలు లేనప్పుడు రండి, ఉన్నప్పుడు వెళ్ళండి, ఇబ్బంది లేదు. అయితే వెళ్ళినా సరే ఈరోజు నేను ఉపవాసించాలి. ఈరోజు ఒక్క పూటే కదా ఉపవాసం ఉండేది, నా దేవుని కొరకు ఉపవాసం ఉంది. ఒకవేళ నీకు డ్యూటీ నీకు ఆస్కారం లేదేమో, ఉపవాసించి అడుగు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండు. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉండు. నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఉపవాసం ఉంచి, దేవానికి స్తోత్రం, నేను ఈరోజు మందిరానికి వెళ్ళలేకపోయినాను, ప్రార్థనలో గడుపుతూ ఉండు. ఏమైపోతుందండి, ఒక్క పూట ఉపవాస ప్రార్థన అంటేనే లేకుండా పోయిందండి. ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తే ప్రతి దానిని కూడా నువ్వు జయించగలుగుతావు. ఆమె ఏం చేస్తారు భక్తి పరులు? ప్రార్థన చేస్తారు. మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తారు, ఉపవసించి ప్రార్థన చేస్తారు. ఆ 3వ మాట చెప్తున్నాను చూడండి. అయ్యా భక్తి గలవారు ఎవరయ్యా అని అంటే, 3వదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. నేను త్వరగా చెప్తున్నాను చూడండి. ఆకాశము క్రింద నుండి ప్రతి జనుల్లో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. చాలండి. ఆ భక్తి కలిగిన వారు ఎవరయ్యా అని అంటే, భక్తి గల వారు ఏం చేస్తారయ్యా అంటే యెరూషలేములో కాపురం ఉంటారు. అంటే యెరూషలేము అనగా దేవుని యొక్క ప్రార్థనా మందిరం. అయ్యా భక్తులందరూ ఎక్కడ ఉంటారయ్యా? ఆదివారం అయితే సినిమా హాల్లో ఉంటారయ్యా. ఏమండి, భక్తులందరూ ఆదివారం అయితే ఎక్కడ ఉంటారయ్యా? సినిమా హాల్లో, చెట్ల కింద, ఆ ఇంటి కింద, ఈ ఇంటి కింద, ఆ యాప్ చెట్టు కింద, ఈ చెట్టు కింద అడుగుచొని ఉంటారా? భక్తులందరూ ఆదివారం అయితే ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో ఉంటారండి. భక్తులందరూ ఆకాశము క్రిందనున్న భక్తులందరూ ఎక్కడ ఉన్నారంట? యెరూషలేములో కాపురం ఉన్నారు. యెరూషలేములో కాపురం ఉన్నారు. నీవు ఉండగలుగుతున్నావా దేవుని మందిరంలో? ఏమండి, ఆదివారం వస్తే ఆదివారం, ఆదివారం వస్తే ఆదివారం, ఆ తర్వాత బుధవారం అయితే బుధవారం, శనివారం అయితే శనివారం, అంతే. ఇంక మధ్యలో అవసరం లేదు, దేవుడి మందిరం అవసరం లేదు. భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఏమండి,
దేవుని మందిరంలో ఉండాలని ఆశపడతాడండి. భక్తి కలిగిన వారు ఎక్కడున్నారంట చెప్పండి? భక్తి కలిగిన వారు యెరూషలేములో ఉన్నారు. భక్తి కలిగినవి ఉంటే, భక్తి కలిగినవి జీవిస్తే యెరూషలేముకి రాగలుగుతావు. ఒకడు యెరూషలేములోనే ఉన్నాడు, వాడికి ఎక్కడో సన్నగిలిపోయింది భక్తి, ఎక్కడో భక్తి ముదిరిపోయింది. ఏమండి? భక్తి ఏమైపోయింది? ఆ డోస్ ఎక్కువైపోయి ముదిరిపోయింది. ముదిరిపోవడం బట్టి ఏమైపోయాడు తెలుసా అయ్యగారు? యెరూషలేమును విడిచి ఎక్కడికి వెళ్ళాడంట? అరే ఎరుకోకి ఎందుకు పోతున్నావురా? ఆదివారం అయితే మందిరానికి వెళ్ళరా, రావాలి బాబు. ఎంతో పోయి ఆదివారం మందిరానికి మన పోయింది రాత్రి, శనివారం రాత్రి, ఇప్పుడు కూడా రావాలా? పోయిన ఆదివారం వచ్చిందా నేనా? భక్తి కలిగిన వాడు అట్లా అండండి. భక్తి కలిగిన వాడు అలా అనుకోడు. ఇదేం చేశాడు? యెరూషలేమును విడిచిపెట్టి, దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎరుకోకి వెళ్తూ ఉన్నాడు. ఎరుకోలో పాపం ఉందరా బాబు, ఎరుకోలో పాపం ఉంది, ఎరుకోలో దొంగలు ఉన్నారు, ఎరుకోలో నిన్ను పాడు చేసే వాళ్ళు ఉన్నారు, ఎరుకోలో నిన్ను నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. కనుకనే భక్తి కలిగిన వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా అండి? యెరూషలేము పడుతున్న దేవుని మందిరంలో ఉంటాడు. దేవుని మందిరంలో ఉంటాడండి. దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు అని అంటే నువ్వెవరో తెలుసా? భక్తి కలిగిన వ్యక్తివి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. భక్తి కలిగిన వాడు ఎక్కడ ఉంటాడు? భక్తి కలిగిన వాడు యెరూషలేము అనబడుతున్న దేవుని మందిరంలో ఉంటాడు. ఒక గొప్ప రాజు కోరుకుంటున్న కోరిక ఏంటో తెలుసా? అయ్యా, నేను రాజకోటలో ఉండాలి, ఏసీలో కూర్చొని ఉండాలా, డబుల్ కాట్ మంచం మీద పడుకొని సాఫీగా నిద్రపోవాలి ఆయన ఆశపడలేదు. ఆయన ఆశ అంతా ఏంటో తెలుసా? చిరకాలము, చెప్పండి ఎక్కడ ఉండాలంట? చిరకాలము యెహోవా మందిరంలో ఉండాలంట. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేయాలయ్యా. అయ్యా నువ్వు రాజు కదయ్యా, ఇక్కడేందయ్యా నీకు పని, నువ్వు ఉండిపోయా అని అనుకోలేదు, ఆలోచించలేదండి. మనం ఆశపడింది ఏంటో తెలుసా? చిరకాలము యెహోవా మందిరంలోనే ఉండాలి, యెహోవా సన్నిధిలోనే ఉండాలి, దేవుని మందిరంలోనే నేను నివసించాలి, నేను నా కుటుంబం నిత్యము దేవుని మందిరంలో ఉండాలని ఆశపడిన గొప్ప భక్తుడండి. మరి నీవు ఆశపడగలుగుతున్నావు? అయ్యా నేను, నా బిడ్డలు, నా కుటుంబీకులు, నా అయినపోయిన వారు, నా రక్త సంబంధికులు, మేమందరము కలిసి చిరకాలం నీ మందిరంలోనే ఉండాలి ప్రభువా, చిరకాలం నీ మందిరంలో ఉండాలి ప్రభు అని ఆశపడేవాడు ఎవరయ్యా అంటే భక్తి కలిగిన వాడు. భక్తి కలిగిన వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? దేవుని మందిరంలో ఉంటాడండి. దేవుని మందిరానికి నువ్వు రావట్లేదు అని అంటే భక్తి ఏమైపోయింది? ఇప్పుడు ఎక్కువైపోయింది. భక్తి ఎక్కువైపోతే రా, అంతేనా? భక్తి ఎక్కువైపోతే రాలేము మందిరానికి. సంతృష్టి సహితమైన భక్తి నీకు లాభ సాధకాన్ని కలగజేస్తుంది. అది ఏంటో తెలుసా అండి? ఏ భక్తిని చేస్తున్నాం మనం చేస్తున్న భక్తి ఏంటో తెలుసా? యెరూషలేములో మనం ఉండేటట్లుగా మారాలి. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు 1వ అధ్యాయము 26, 27 చదవండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26, 27 చదవండి అక్క. వాని భక్తి వ్యర్థమే, దేవుని ఎదుట పవిత్రమును నిష్కలమైన భక్తి ఏదనగా ఈ మాట మీరు గమనించాలి. ఇహలోక మాల్యమును తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటే భక్తి. చివరి మాట నేను చెప్తున్నాను. భక్తి అంటే ఏందయ్యా అంటే అపవిత్రత అంటకుండా పరిశుద్ధంగా బ్రతుకుటే, పరిశుద్ధంగా కాపాడబడుటే భక్తి అంటే. భక్తి అంటే ఏందండి? పరిశుద్ధంగా బ్రతకడం, పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధతను కాపాడుకోవడమే భక్తి అంటే. మరి నువ్వు భక్తి చేస్తున్నావు కదా, నీ భక్తిలో ఎక్కడ అపవిత్రత అంటుకుంటుందో చూసుకో ఒకసారి. ఏమండి వాక్యం ఏమంటుంది? అయ్యా భక్తిని కాపాడుకోవాలి, భక్తిలో మనం ఉండాలి అని అంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకునేటే భక్తి. బురదలోనే ఉంటుంది తామర పుష్పం. ఏమండి ఏ రోజైనా మీరు చూడండి, బురదలోనే ఉంటుందా తామర పుష్పం? ఏ రోజైనా తామర పుష్పానికి బురద అంటుకున్నట్లుగా చూసామా?
అంత బుడద పాచి, ఏమండి ముళ్ళల మధ్యలో, రకరకాల దాని మధ్యలో, చెత్త చెదారం దాని మధ్యలోనే ఉంటుంది. కానీ ఏ రోజు కూడా తనకు బుడద అంటుకోదండి. ఏ రోజు కూడా తనకు బుడద అంటుకోదు. అంత నిష్టగా బ్రతుకుతూ ఉన్న ఆ పుష్పాన్ని చూసి మనం ఆలోచించాలండి. అరే, నా దేవుడు ఆయన రక్తాన్ని ఇచ్చి నన్ను కొన్నాడు కదా, ఆయన రక్తాన్ని ఇచ్చి, ఆయన విలువ కలిగిన రక్తాన్ని నా కొరకు దారబోసి నన్ను పవిత్రుడిగా చేసి పరిశుద్ధుడిగా దేవుడు నన్ను మార్చిన తర్వాత, ఆయన రక్తం ద్వారా నాకు బాప్తిస్మాన్ని కలగజేసి ఆయన సన్నిధిలో ఒక సభ్యునిగా నన్ను దేవుడు నిలబెట్టిన తర్వాత, నేను ఈ భక్తిలో నిలబడేటప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవాలి. లోక మాలిన్యం అంటకూడదు. ఏమండి, లోక మాలిన్యం అంటకూడదండి. లోక మాలిన్యం నీలోకి వచ్చింది అని అంటే నువ్వేమైపోయినట్లు, భక్తిహీనతలోనికి వెళ్ళిపోయినట్టు. నువ్వు భక్తి చేస్తే ఏమండి, ఏమని రాబడింది అక్క పైన, నీ నోటికి ఏముంచుకుంటావు, నీ నోటికి ఏముంచుకుంటావు, నీ నోటికి కళ్ళు ఉంచుకుంటావు. ఎవరు? భక్తి కలిగిన వాళ్ళు. భక్తి కలిగిన వాడు తన నోటికి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? కళ్ళు ఉంచుకుంటాడు. నువ్వు కళ్ళు ఉంచుకోలేట్లేదు అని అంటే నీ నోటితో ఏది పడితే అది మాట్లాడుతూ, ఏమండి కొంతమందికి అదేందో అండి, ఎన్నతో పెట్టిన విద్య అంటారు చూసా, అట్లా మాట్లాడేస్తుంటారు ఈజీగా. ఒరే పాస్టర్ గారు ఉన్నారే, మనం మందిరంలో కదా పరిచయం చేస్తున్నాం, మందిరం దగ్గర పోతాం, మనం తిరుగుతున్నాం అంటే మందిరం దగ్గర ఉన్నప్పుడే మాట్లాడొద్దాం అట్లే, ఎక్కడున్నా మాట్లాడకూడదు. అవలేలుగా ఈసారి మాట్లాడండి, రికార్డ్ చేసి పెట్టేస్తా, నాతో కదా తమాషా. మందిరానికి వస్తున్నారు, మందిరంలో జరుగుతా కూడా ఏబిసిడీలు మాట్లాడితే ఏంటండి? ఏం చదువుతక్క మాట్లాడచ్చా? చెప్పు చదువుతక్క మాట్లాడచ్చా అంటే ఇంటికాడ ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చా? పాస్టర్ గారు అనబాకండి, ఎక్కడున్నా మనం మాట్లాడుకోకూడదు. వాక్యం ఏముంటుంది? మన నోటికి కళ్ళలో ఉంచుకోవాలండి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆలోచించాలి. ఏమండి, మనం నోటితో ఏం మాట్లాడుతున్నాము? ఈ నోటితోనే కదా దేవుని స్తుతిస్తున్నాం, మళ్ళీ ఈ నోటితోనే దేవుడిని ఎట్లా ఆరాధిస్తున్నామే, ఈ నోటితోనే ఎట్లా బూతులు తిడతామండి, ఈ నోటితోనే అపవిత్రమైన మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నామండి? కారణం ఏంటంటే వీరికి ఏమీ లేదని అర్థం. చెప్పండి అక్క, భక్తి లేదని అర్థం. భక్తి కలిగిన వాడు తన నోటికి ఏమి ఉంచుకుంటాడో, కళ్యాణం ఉంచుకుంటాడు, కళ్ళం ఉంచుకుంటాడు. దానికి ఏం చేస్తారు? ఆవుకి మేకలకి అప్పుడప్పుడు కళ్ళు ఉంచుతారు. ఎందుకంటే ఏదంటే అది తినకూడదు అండి. అపవిత్రతను మనం తినకూడదండి. చేయించే అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. ఎందుకయ్యా అంటే మనం భక్తిలో ఉన్నాం, నిష్టగా బ్రతుకుతున్నాం అండి. ఎందుకంటే మనం భక్తి చేస్తున్నది పవిత్రంగా బ్రతకడానికే కదా. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనం బ్రతకాలండి. ఇహలోన మాలిన్యము మనకు అంటకూడదు. పరిశుద్ధంగా మనం బ్రతకాలి. పరిశుద్ధతకు నిదర్శనమైన దేవుడిని కదా మనం ఆరాధిస్తూ ఉన్నది. మరి అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు, అలాంటి దేవుడిని మనం పూజిస్తూ ఉన్నప్పుడు ఎందుకంటే మనం ఇలా చేస్తూ ఉండేది? కొంతమంది చూడండి, ఒకవేళ ఎవరైనా అప్పుడప్పుడు మనం గమనిస్తుంటాం, మాలలు వేసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ నీసు తిన్న వాళ్ళు ఒకవేళ తాగేస్తారు అనుకోండి, వెంటనే ఏం చేస్తారన్నా? నేను ఎప్పుడు చూడలేదు. మాలలు వేసుకున్న వాళ్ళు నేను చూసినప్పుడు వాళ్ళు ఎవరైనా ఒకవేళ పొరపాటున తాగేసిన, ఒకవేళ నీసుండే అటు చేసినా ఏం చేస్తున్నారు? వెంటనే వెళ్ళి స్నానం చేసేస్తుంటారు. ఎందుకని? అపవిత్రత అంటుకునేది మాకు, కాబట్టి మేము దాన్ని పోగొట్టుకోవాలని స్నానం చేస్తాం. మరి దానికే అంత భక్తి చేస్తుంటే అండి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, పూజించడానికి, భక్తి చేయడానికి వచ్చినప్పుడు మనలో ఇంకెంత పరిశుద్ధత ఉండాలండి. మనలో ఇంకెంత ఏమంటే పరిశుద్ధ కలిగిన వారుగా, ఎంత సంపూర్ణమైన భక్తి కలిగిన వారుగా మనం నడిపించబడాలి. సరే ఆలోచన చేయండి. భక్తి అంటే ఏంటో తెలుసా? ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి, తనను తాను కాపాడుకోవాలి. నిన్ను నీవు కాపాడుకో. నీ భక్తే దేవుని ఎదుట నిలబెట్టేటట్లుగా చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది? దేవుని ఎదుట నిలబెడుతుంది. అయ్యా ఎవరు లేరులే, ఎవరో చూడట్లేదులే, రాజుగారు కూడా ఇంట్లో లేరు కదా, మన ఇద్దరం ఏమన్నాం ఈ రూమ్లో, ఎవరు చూడట్లేదు, అందరూ 10 వారు కూడా బయట ఉన్నారు, మరి ఎక్కడో పైన ఉన్నాం కదా, ఎవడొస్తాడు ఇక్కడికి అని రకరకాలుగా మబ్బి పెట్టి ఎందుకనో ఏమిటి శాతాను సోదరులు కలగజేసి ఎన్ని చేసినప్పటికీ విడిచిపెట్టాడా? ఏమండి అపవిత్రతతో నింపబడ్డా? ఏమన్నాడు? నా దేవుడికి నేను భయపడుతున్నాను, నా దేవుని ఎదుట నేను భక్తి చేస్తున్నాను. ఏమండి ఆ భక్తిని నువ్వు ధరించుకున్నప్పుడు ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పరిశుద్ధంగా మనం జీవించాలి. ఏమండి మనం చేయగలుగుతున్నామా? ఆ పరిశుద్ధతను మనం నడిపించబడగలుగుతున్నామండి?
కనుక నా దేవుడు ప్రియులారా, ఈ దినాన మనం భక్తి చేయాలి అని అంటే, భక్తి ఏం చేస్తారు? భక్తి కలిగిన వారు ఏం చేస్తారయ్యా అంటే ధైర్యంగా ఉంటారు. భక్తి కలిగిన వారు ప్రార్థన చేస్తారు. భక్తి కలిగిన వారు యెరూషలేములో ఉంటారు. భక్తి కలిగిన వారు పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభిస్తారు. ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం చదవక. ప్రభు సమర్థుడు. ఆమేన్. భక్తులను శోధన నుండి తప్పించుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆషామాషావాడు కాదు. ఏమండి చేతులుండి ఊరకనే కూర్చుండే దేవుడు కాదు ఆయన. కాళ్ళు నుండి ఊరకనే నీ దగ్గరికి నడవలేకుండా కూర్చు ఉండే దేవుడు కాదు ఆయన. కన్నులుండి చూడకుండా ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరో తెలుసా? భక్తులు శోధనలో ఉన్నప్పుడు వారిని కాపాడడానికి, వారిని తప్పించడానికి మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థ్యుడు. ఆమేన్. తన భక్తులు శోధనలో ఉన్నారని తెలిసి, తన భక్తులు ఆపదల్లో ఉన్నారని తెలిసి, తన భక్తులు ఇబ్బందుల్లో నడిపించబడుతున్నారని, కన్నీటిలో నడిపించబడుతున్నారని, కన్నీటికి కారణమైపోయారని, బాధల్లో నడిపించబడుతున్నారని, ఇబ్బందుల్లో ఉన్నారని, శోధనలో నడిపించబడుతున్నారని, కష్టకాలంలో బ్రతుకుతున్నారని ఊరకనే కూర్చొని బాహాటంగా చూసి సంతోషంగా ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరయ్యా అంటే మనల్ని శోధంలో నుంచి తప్పించడానికి సమర్థుడైన దేవుడు. కొడదాం సభలు గట్టిగా. సమర్థుడైన దేవుడు ఎవరైనా మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడైన దేవుడు. నీ శోధన ఉందని తన భక్తులు శోధనలో ఉంటే, తన బిడ్డలు బాధల్లో ఉంటే కూర్చొని ఉండే దేవుడు కాదు ఆయన. వెంటనే నిన్ను తప్పించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. సమర్థుడైన దేవుడి కదా మనం ఆరాధిస్తున్నది, ఆయన కదా మనం పూజిస్తున్నది. ఆయన భక్తులైన మనల్ని విడిచిపెడతాడా? దూరం అయిపోతాడా ఆయన? కాదు 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 కాదు. ఆయన ఎవరో తెలుసా? మనల్ని శోధనలన్నిటిలో నుంచి తప్పించి మనల్ని కాపాడడానికి మన దేవుడు ఎవరో తెలుసా? సమర్థుడు. సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఏం పాస్టర్, ఏ రోజన్నా, ఎన్ని దినాలైంది కదా నువ్వు వచ్చి, ఒక్క రోజన్నా అరవకుండా గదరకుండా అరిసరిసి దేవుని పెట్టారా? ఆయన భక్తులను ఆయన తొట్టిన నీడు, ఆయన కాపాడతాడు. ప్రభు సమర్థుడు అని చెప్పలేవా? మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? నన్ను కొంతమంది అడిగారు, ఏం పాస్టర్ అరిసరిసి చెప్తున్నావు, చిన్నగా చెప్పకూడదా? చిన్నగా చెప్పేది రాజా నీకు? అరిసరిసి గొంతు పోయేటట్టుగా, బాక్స్ బగిలిపోయేటట్లుగా, మరి ఎంత చిత్రంగా అరవకుండా ఎట్టుంటాను నేను? పనికి మాలిన వాటిని సినిమాల దగ్గర పోయి అరవట్లేదు, పనికి మాలిన వాటి దగ్గర పోయి ఎగరట్లేదు, పనికి మాలిన వాళ్ళ దగ్గర పోయి జయజాలు పట్టట్లేదు. మరి నా దేవుడి గురించి నేను అరవకుండా ఎట్ట ఉండగలుగుతాను? ఆమేన్. ఉండగలుగుతావా? ఎంతప్పుడు నీ హీరో సినిమా రిలీజ్ అయితే ఏం చేస్తాం? పోయి అక్కడ పోయి డ్యాన్స్ లేమో, పేపర్లు ఎగరేమో, ఎగరతావే. లోక రక్షకుడైన దేవుడి గురించి వరకనే కాముగా ఎలా చెప్పగలుగుతామండి? ఉండలేమండి, నా వల్ల కాదు. రకరకాల ప్రయత్నిస్తున్నా. పనికి మాల వాళ్ళ దగ్గరకు పోయి ఎవడో తెలియనోడు కోసం పోయి మనం అది చేసిన ఓగోగొట్టుకున్నామే. నన్ను రక్షించిన దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు, లోక మాలిన్యం అంటకుండా కాపాడుతున్న దేవుడి గురించి ఓరకనే సైలెంట్గా నిద్రపోయేటట్టు నేను చెప్పలేనండి. నా వల్ల కాదు అది. అరిసరిచే చెప్పాలి నేను. ఎందుకంటే నా నోరు సరిపోవట్లే, నా కంఠ స్వరం పగిలిపోయినా నా దేవుడి కొరకే. ఆమేన్. నాకేం ఇబ్బంది లేదు. ఎందుకో తెలుసా? నా దేవుని గురించి ప్రకటించకుండా నేను మానేయలేనండి. ఆయన గురించి చెప్పకుండా మానేయను. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, ఎవరైనా వస్తే అమ్మో ఒక ఆయన రాని జై జై జై, ఎందుకురా? బిర్యానీ ప్యాకెట్ 200 రూపాయలు. నా దేవుడు నాకు 200 ఇచ్చి అరవమనలేదు, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి నన్ను అరవమనలేదు.
నా దేవుడు రక్షణ భాగ్యాన్ని నాకు కలగజేశాడండి. ఆమె ఆయన గురించి చెప్పకుండా ఉండలేమండి. ఆయన గురించి అరిచి అరిచి చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. నా వల్ల కావట్లేదు. ఎందుకు తెలుసా? ఆయన సమర్థుడు. ఆయన భక్తుల్ని శోధనలో ఉన్నప్పుడు, ఏమండి, శోధనలో ఉన్నప్పుడు ఆయన తప్పించుకుంటూ పోతాడా? కాపాడకుండా పోతాడా? ఎందుకంటే ఆయన సమర్థుడైన దేవుడు. ఆ భక్తి మార్గంలో ఉంటేనండి అరవకుండా ఉండలేమండి. ఊరకనే ఉండలేదు. మనం ఎంత కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి బంధించేసి ఏం చేశారు వాళ్ళు? చెరసాలు అన్నారా? వాళ్ళు పాటలు పాడితే చెరసాలు సంఖ్యలే విడిపోలేదు. కొడదా చెప్పలు గడిగా అంటే వాళ్ళు పాటలు పాడితే ఏమైపోయిందంట? చెరసాలు సంఖ్యలే విడిపోలేదా? ఏమండి, ఎంత ఆశ్చర్యం అండి. మరి మన దేవుడిని, సర్వశక్తి దేవుడిని, ఏమండి, సర్వోన్నతుడైన దేవుడిని మనం ఆరాధించడానికి ఊరకని ఎట్లా ఉంటుందండి నోరు? కొంతమంది అదేందో బెల్లం కొట్టి రాయిలాగా ఆరుగా నాకు సంబంధమే లేదు అన్నట్టు కూర్చొని ఉంటారు. ఏమండి, భక్తి నువ్వు చేస్తే భక్తిలో ఊరకనే కూర్చోలేవండి. అక్కడ కూర్చొని ఉంటే ఊరికే కూర్చొని ఎంతో బాగా అవుతున్నట్టు వినలేము మనం. ఇదేం బుర్రకథ కాదుగా. భక్తి మాటలు చెబుతూ ఉన్నప్పుడే నీలో రగిలించబడాలి ఉద్యోగం. ఆమె ఎవరైనా సమర్థుడైన దేవుడు. సమర్థుడైన దేవుడు ఎవరు? ఆయన భక్తుల్ని శోధనలో నుంచి తప్పించుటకు ఆయన సమర్థుడండి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఆ తమ్ముడు నాకు తెలుసు. ఆ తమ్ముడు ఎవరంటే సీమా. మా తమ్ముడిని ఎన్నో సంవత్సరాలు రాశాడు ఎగ్జామ్. ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాడు. మొన్న రాసినప్పుడు కూడా ఫెయిల్ అయిపోయాడు. ఏం దిగులు చెందొద్దుంటా. దేవుడు భక్తి మార్గంలోకి రా, ముందు మందిరానికి రా, దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడని. దేవుడు ఆ బిడ్డకి చేసిన కార్యం ఏంటో తెలుసా? ఏమండి, ఇన్ని దినాలు పాస్ అవ్వకుండా బిడ్డని దేవుడు పాస్ చేశాడండి. కొడతా సభలు గట్టిగా. ఎందుకయ్యా అంటే ఆయన సమర్థుడు. నువ్వు భక్తి చేస్తే, నువ్వు ఒక చిన్న భక్తి చేస్తేనే నీ భక్తి ఆయనకి ఇంపుగా కనబడితే నిన్ను ఊరకనే వదిలిపెట్టాడండి. తమ్ముడు నాకు చెప్పలేదు, వాళ్ళ అమ్మ చెప్పింది. అంతప్పుడు చెప్పినాను నాకు. అయినా సరే నా దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె ఏమండి, ఆ బిడ్డని ఇంకా దేవుడు దీవిస్తాడు. ఆమె వదిలిపెట్టడు ఆయన. నువ్వు చిన్న భక్తి చేసిన దేవుని దగ్గర యథార్థమైన భక్తి చేస్తే, ఏమండి, నీకు ఏది కావాలో అవన్నీ ఆయన ఇస్తాడండి. ఎంత కూడా ఫస్ట్ వర్తమానానికి వస్తేనే దేవుడిని నిన్ను ఆశీర్వదించాడంటే, ఆరాధన ప్రార్థన ప్రారంభించబడక ముందు నువ్వు వచ్చి ఆరాధన అంతా ముగించబడి అందరూ వెళ్ళిపోయేదాకా దేవుడి మందిరంలో నువ్వు ఉంటే, ఈ మాటను గుర్తుపెట్టుకో, నా దేవుడి నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కించడం ప్రారంభించడం కాక. ఆమె మా తమ్ముడు రెండో వర్తమానానికి వస్తాడు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. మరి అన్నం తింటాడో లేదో దేవుడికి తెలియాలి. తిండు, అన్నం కూడా తిండదు. అయితే నువ్వు గుర్తుపెట్టుకో, ఆదివారం ఆరాధన 10 గంటలకు నువ్వు వచ్చి 1 గంట దాకా ఉండి పరిచయం చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఊహించినంత గొప్ప కార్యాలు నా దేవుడు నీకు చేయను గాక. ఎందుకంటే ఆయన సమర్థుడు. ఆయన ఎవరు? సమర్థుడు, అంతే. ఆమేన్. కాబట్టి భక్తుల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి భక్తిలో ఉన్న శక్తిని అనుభవించి ఆ భక్తి పరులుగా మనం అందరం మార్చబడదుము గాక. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. అందరూ మోకరించి